ఓకే. బిజినెస్ కాంబినేషన్ అంటే ఒక కంపెనీ వేరే కంపెనీని ఎక్వైర్ చేసినప్పుడు. సో మనం ఎక్వైర్ చేసినప్పుడు ఏం చేయాలి నార్మల్‌గా ఇప్పుడు దాకా మన బ్యాలెన్స్ షీట్‌లో ఆ అసెట్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ టైమ్ అక్విజిషన్ చేస్తున్నాం కాబట్టి ఆ అసెట్స్‌ని మన సిఎఫ్ఎస్, ఎస్ఎఫ్ఎస్‌లో నార్మల్‌గా ఇన్వెస్ట్‌మెంటే ఉంటది. వాటి అసెట్స్ అదే సబ్సిడరీ కంపెనీని మనం ఎక్వైర్ చేసినా సరే నార్మల్‌గా ఎస్ఎఫ్ఎస్ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో మనం నార్మల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ కింద పెడతాము. సో అది ఓకే. డివిడెండ్ అవన్నీ బుక్ చేసుకుంటూ వెళ్తాం. ఎస్ఎఫ్ఎస్ అనేది నార్మల్ అకౌంటింగ్. దాని గురించి పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు. ఇక్కడ అంతా కన్సాలిడేటెడ్ రిలేటెడ్. ఏదైనా ఫస్ట్ టైం ఎక్వైర్ చేసినప్పుడు వాటికి ఒక అకౌంటింగ్ ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే వాటి అసెట్స్ అన్ని మన అసెట్స్ కింద తీసుకొని మన వాటి లైబిలిటీస్ అన్ని మన లైబిలిటీస్ కింద తీసుకొని సో ఇప్పుడు ఇక్కడ 2 తీసేస్తాం మనం. అల్టిమేట్ గా 2 ఎలిమినేట్ చేసేస్తాం. పేరెంట్ కంపెనీలోనేమో ఇన్వెస్ట్‌మెంట్ ఎళ్ళిపోతుంది. అలాగే సబ్సిడరీ కంపెనీలో ఏమో షేర్ క్యాపిటల్ ఎగిరిపోతుంది. సో మిగిలినవన్నీ నార్మల్ గా ఉంటాయి. ఓకేనా? షేర్ క్యాపిటల్ ఎగిరిపోతుంది. ఇక్కడేమో మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఎగిరిపోతుంది పేరెంట్ కంపెనీలో. సో వాటి అసెట్ మన అసెట్స్ అయిపోతాయి. వాటి లయబిలిటీస్ మన లయబిలిటీస్ అయిపోతాయి. సో సింపుల్ గా చెప్పాలంటే కన్సాలిడేట్ అంటే నీకు ఆల్రెడీ ఫస్ట్ టైం చెప్పా కదా కన్సాలిడేషన్ అంటే ఒక 5 గ్రూప్ కంపెనీస్ ఉంటే 5 కంపెనీస్ వేరు వేరుగా కాకుండా 5 కంపెనీస్ కలిపి ఒక కంపెనీ అనుకోవాలి అంటే సింపుల్ గా ఈ ఐదు కంపెనీస్ యొక్క అసెట్స్ ని ఒక ఒక ఒకే కంపెనీ అంటే హోల్డింగ్ కంపెనీ పేరు పెడతాము సో బ్రాకెట్ లో కన్సాలేషన్ అని పెట్టేసి అల్టిమేట్ గా ఈ 5 కంపెనీ అసెట్స్ ఒక కంపెనీ అసెట్స్ అయితే ఎలా ఉంటాయని ప్రిపేర్ చేస్తాం అంతే కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎక్వైర్ చేసినప్పుడు మరి ఎప్పుడు ఎక్వైర్ చేసినా ఫేర్ వాల్యూకి రికార్డ్ చేస్తాం మన అసెట్స్ అంటే సబ్సిడరీ కంపెనీలో బుక్ వాల్యూకి ఉంటాయి నార్మల్ గా మనం ఇప్పుడు దాన్ని ఫేర్ వాల్యూస్ ఇస్తాడు క్వశ్చన్ లో ఆ ఫేర్ వాల్యూకి ఎక్వైర్ చేస్తాం అంతే సో డిఫరెన్స్ ఏమి ఉండదు సింపుల్ గా చెప్పాలంటే వాటి అసెట్స్ అన్ని మన అసెట్స్ అవుతాయి వాటి లైబిలిటీస్ అన్ని మన లైబిలిటీస్ అవుతాయి సో అల్టిమేట్ గా మనం ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని గుడ్ విల్ అంటాం చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఫస్ట్ టైమే చెప్పాను సో ఇక్కడ గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ టాస్క్ గుడ్ విల్ కావాలంటే ఫస్ట్ పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత ఎన్సీఏ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అప్పుడు ఫార్ములా అప్లై చేస్తాం మనం పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సీఏ మైనస్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ చేస్తే నెట్ ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ చేస్తే అల్టిమేట్ గా వచ్చేది మనకి గుడ్ విల్ పాజిటివ్ వస్తే గుడ్ విల్ అంటాం అంటే మనం పర్చేస్ కన్సిడరేషన్ ఎక్కువ పే చేసి మనకి నెట్ అసెట్స్ తక్కువ వస్తే ఆ డిఫరెన్స్ మనం ఎందుకు ఎక్కువ పే చేస్తున్నాం ఆ కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాబట్టి దానికి ఆల్రెడీ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది కాబట్టి కస్టమర్ బేస్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి కోసం మనం గుడ్ విల్ అని పే చేస్తున్నాం ఓకే అదే ఇప్పుడు మనం తక్కువ పే చేస్తాం అంటే ఏంటి కొన్ని లిక్విడ్ అంటే వాటికి బిజినెస్ ఉండదు అసలు కొన్ని కంపెనీస్ ఆల్రెడీ లిక్విడేట్ అయిపోయి ఉంటాయి అంటే అసలు బిజినెస్ అసలు రన్ అవ్వట్లేదు వాళ్ళకి సో అది ఆల్మోస్ట్ లాస్ కంపెనీ వాటికి ఏం చేస్తాం అంటే మైనస్ చేస్తాం అంటే తక్కువ పే చేస్తాం ఫేర్ అసెట్స్ ఏమో 10 లక్షలు ఉంటే మనం మాత్రం 8 lakhs 9 lakhs పే చేస్తాం దాన్ని క్యాపిటల్ రిజర్వ్ అంటాం మనం అంటే తక్కువ పే చేస్తున్నాము క్యాపిటల్ రిజర్వ్ ఎక్కువ పే చేస్తున్నాము గుడ్ విల్ అంతే ఇది క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి స్టెప్స్ ఉంటాయి అంతే పర్చేస్ కన్సిడరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తర్వాత నెట్ అసెట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సో ఇవి చేస్తే ఆటోమేటిక్ గుడ్ విల్ వస్తుంది సో ఇక్కడ చూద్దాం మనం సరే ఫస్ట్ అవన్నీ మనం చూద్దాం ఫస్ట్ మనకి స్టెప్ 1 2 స్టెప్ 3 అంటే గుర్తుపెట్టుకోవడం కష్టం ఫస్ట్ మనం ఎందుకు చేస్తున్నాం ఈ స్టెప్స్ అంటే వీటి కోసం చేస్తాం మనం సో ఈ స్టెప్ 6 7 సో 7 ఏమో జర్నల్ ఎంట్రీ సో 6 ఏమో క్యాలిక్యులేషన్ సో మనం ఈ స్టెప్ 6 కోసం పైన 5 స్టెప్స్ చేస్తాం ఎప్పుడైనా సరే ఏంటి సింపుల్ గా మీకు ఆల్రెడీ ఇది మీకు ఇండెక్స్ 38 చెప్పినప్పుడు చెప్పాను ఇంపైర్మెంట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను సో గుడ్ విల్ ఎలా వస్తుంది సింపుల్ గా పర్చేస్ కన్సిడరేషన్ తీసుకుని దానికి ఎన్సిఐ యాడ్ చేసి మైనస్ నెట్ అసెట్స్ టేకన్ ఓవర్ బై ద ఎక్వైరీ కంపెనీ ఫేర్ వాల్యూ చేస్తే మనకి 100% అసెట్స్ కాబట్టి వచ్చేది గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ పాజిటివ్ వస్తే గుడ్ విల్ నెగిటివ్ వస్తేనేమో క్యాపిటల్ రిజర్వ్ అంటాం ఓకే గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ విచ్ ఇస్ రికగ్నైజ్ ఇన్ ద ఓసీఏ బట్ అకౌంటెడ్ యాజ్ అ క్యాపిటల్ రిజర్వ్ ఓసీఐ ఇది గుర్తుపెట్టుకోండి సేమ్ మనకి రివాల్యూషన్ సర్ప్లస్ ఎలాగైతే ఓసీఐలో రికార్డ్ చేస్తామో ఇది కూడా అలాగే ఓసీఐలో రికార్డ్ చేయాలి ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఈ ఇది క్యాల్కులేట్ చేయడం కోసం అంటే గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ క్యాల్కులేట్ చేయడం కోసం మనం ఇప్పుడు అంతా కష్టపడాలి ఫస్ట్ పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత ఎన్సీఏ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అప్పుడు గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ వచ్చేస్తుంది సో స్టెప్స్ అవే ఉంటాయి చూద్దాం ఓకేనా ఫస్ట్ బిజినెస్ కాంబినేషన్ అంటే అర్థమైందా ఒక కంపెనీ వేరే కంపెనీని అక్వైర్ చేసినప్పుడు ఫస్ట్ టైం రికార్డ్ చేసే దాన్ని యూజ్ చేసేది 103 మళ్ళీ బ్యాలెన్స్ షీట్ డేటా యూజ్ చేయాలి కదా మళ్ళీ కన్సల్టేట్ చేయాలి కదా అప్పుడు ఈ ఇండేస్ కాదు ఇండేస్ 110 రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా 103కి 110కి 103 ఏంటంటే ఫస్ట్ టైం ఎక్వైర్ చేసినప్పుడు ఆ అసెట్స్ ని మన అసెట్స్ లో ఇంక్లూడ్ చేసుకుని కన్సల్టేషన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి
అప్పుడు మనం ఫాలో అయ్యే ప్రొసీజర్స్ అన్ని 103 చెప్తుంది, గైడ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఎక్విజిషన్, అదే ఫస్ట్ టైం కన్సల్టేషన్ ప్రిపేర్ చేయడానికి. నెక్స్ట్ టైం నుంచి సబ్సిక్వెంట్ గా బ్యాలెన్స్ షీట్ ఏంటంటే ఎప్పుడు చేసినా సరే ఇంకా అది మనకి ఇన్ డేస్ 110 చెప్తుంది. ఇంకా ఇక్కడ జస్ట్ వన్ టైం మాత్రమే 103 కవర్ అవుతుంది. సో ఎవ్రీ సబ్సిక్వెంట్ గా మనం ఎప్పుడు 110 క్యాలిక్యులేట్ అవుతుంది. సో నార్మల్ గా 14 మార్క్స్ 16 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కన్సల్టేషన్ ఉంటుంది. కాకపోతే కన్సల్టేషన్ లో ఖచ్చితంగా 103 సాల్వ్ చేసి గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత సబ్సిక్వెంట్ రెండు రెండు ఇంక్లూడ్ చేసి ఇస్తాడు, సింపుల్ గా చెప్పాలంటే. 103 ఇండివిజువల్ గా ఇవ్వడు, నార్మల్ గా ఇస్తాడు. స్పెషల్ కేసెస్ ఉన్నాయి కింద, అవి ఇస్తే ఇండివిజువల్ గా ఇవ్వాలి, కానీ నార్మల్ గా అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 5-6 అటెంప్ట్స్ ఎప్పుడు బిజినెస్ కాంబినేషన్ ఇవ్వలేదు. లాస్ట్ ఒక్క అటెంప్ట్ ఇచ్చాడు అంతే, మే అటెంప్ట్ ఇచ్చాడు అంతే. లాస్ట్ 6 అటెంప్ట్స్ 7 అటెంప్ట్స్ నుంచి ఓన్లీ మే 2025 అటెంప్ట్ ఒక్కటే నాకు తెలిసి ఇది ఇచ్చాడు అంతే. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీకు ఇప్పుడు అర్థమవుతుంది స్టెప్ అంటే ఏంటి, స్టెప్ 2 ఏంటి. దానికంటే ముందు డెఫినేషన్ చూద్దాం. ఓకే, ఇది ఓవర్ వ్యూ, మొత్తం కన్సల్టేషన్ కి బిజినెస్ కి ఇది ఓవర్ వ్యూ. బిజినెస్ కాంబినేషన్ కి కన్సల్టేషన్ కి ఏ ఇండేస్ అప్లికబుల్ అవుతుంది, ఏం చేయాలి, ఎస్ఎఫ్ఎస్ చేయాలా, సిఎఫ్ఎస్ చేయాలా, ఇలాంటి డౌట్స్ అన్ని ఇక్కడ క్లారిఫై అవుతుంది ఇది. సో చూద్దాం. ఇప్పుడు ఏదైనా కంపెనీని ఎక్వైర్ చేస్తే మనం ఎస్ఎఫ్ఎస్ వస్తుంది, సిఎఫ్ఎస్ ఎస్ఎఫ్ఎస్ అనే రెండు కేసులు వస్తాయి. కానీ ఎంత ఎక్వైర్ చేస్తే, మోర్ దెన్ 50% ఎక్వైర్ చేస్తే మనకి అది సబ్సిడరీ అవుతుంది కాబట్టి అప్పుడు ఎస్ఎఫ్ఎస్ సిఎఫ్ఎస్ వస్తాయి. ఓకే, సో మిగిలిన కేసులో కూడా వస్తాయి. మనం చేసేది అంటే ఇక్కడ మన ఇండియాస్ 103లో చేసేది ఇది. సబ్సిడరీని మోర్ దెన్ 50% ఎక్వైర్, ఏదైనా కంపెనీ మా సబ్సిడరీ అవ్వాలంటే మోర్ దెన్ 50% ఎక్వైర్ చేయాలి. కాబట్టి ఎక్వైర్ చేసినప్పుడు ఫస్ట్ టైం అకౌంటింగ్ చేయడానికి, అది కూడా ఎస్ఎఫ్ఎస్ కాదు సిఎఫ్ఎస్, ఫస్ట్ టైం అకౌంటింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అప్పుడు ఇన్వెస్టర్ కంపెనీ సిఎఫ్ఎస్ ఎలా ప్రిపేర్ చేయాలని గైడ్ చేసేది మాత్రమే 103. ఇది ఒక్కటే 103, మీరు అన్ని చూడండి ఎక్కడ 103 లేదు, ఇది ఒక్కటే 103. ఏంటది అల్టిమేట్ గా ఏదైనా సబ్సిడరీ కంపెనీ అంటే సబ్సిడరీ అవ్వాలంటే మోర్ దెన్ 50% ఎక్వైర్ చేయాలి. సో అలా ఎక్వైర్ చేసినప్పుడు ఫస్ట్ టైం సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేయడానికి మనకి 103 గైడ్ చేస్తుంది. సో ఏ మెసేజ్ యాడ్ చేయాలి, ఏం వాల్యూ యాడ్ చేయాలి, ఇవన్నీ గైడ్ చేస్తుంది. ఓకే, సో సబ్సిక్వెంట్ గా చెప్పాను కదా, ఈ రెండులో కానీ మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ఏంటంటే ఎప్పుడు మళ్ళీ ఒక్కసారి ఎక్విజిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినా ఇన్ డేస్ 110 ప్రకారం ఫిల్ చేయాలి. ఓకే, ఇది కూడా ఓకే. ఎస్ఎఫ్ఎస్ మాత్రం కామన్, ఎప్పుడు 27 ఉంటుంది నార్మల్ గా. ఓకేనా, ఎస్ఎఫ్ఎస్ 27 ఉంటుంది, ఒక్క జాయింట్ ఆపరేషన్ దగ్గర చేంజ్ అవుతుంది, అది నేను చెప్తాను. ఓకే, ఈ 20% ఆర్ మోర్ బట్ లెస్, సరే వరుసగా చూద్దాం. లెస్ దెన్ 20% అంటే అది అసోసియేట్ కాదు, జస్ట్ నార్మల్ ఇన్వెస్ట్మెంట్. ఒక కంపెనీని నార్మల్ గా ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఎన్టీపీసీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, జస్ట్ అది 0.0001 అయి ఉండొచ్చు. అలాగే 20% బిలో వరకు అలాగే తీసుకుంటాం. మనం ఏ ఇన్వెస్ట్ చేసినా మామూలుగా ఎంతకి నార్మల్ గా 2 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండెక్స్ 109 లో మనకి ఇది గైడ్ చేస్తుంది. ఇండెక్స్ 109 అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇనిషియల్ గా మనం మామూలుగా అసెట్స్ ని నార్మల్ గా కాస్ట్ రికార్డ్ చేస్తాం, అమోర్టైజేషన్ మెథడ్ అంటే కాస్ట్ రికార్డ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, ఫేర్ వాల్యూ టు పిఎండ్ లో ఫేర్ వాల్యూ టు ఓసీ అని చెప్పేసి ఉంటుంది, అంటే ఫేర్ వాల్యూ మెథడ్. సరే, ఎనివే ఏ మెథడ్ ఫాలో అయినా ఫస్ట్ నార్మల్ గా కాస్ట్ గా రికార్డ్ చేస్తాం, తర్వాత మనం మెథడ్స్ చూద్దాం. 109 చూసినప్పుడు చూద్దాం. సో లెస్ దెన్ 20% అంటే నార్మల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇండేస్ 109 ప్రకారం రికార్డ్ చేయాలి. ఇండేస్ 109 చెప్పినప్పుడు చెప్తాను. అక్కడ ఏంటంటే 3 మెథడ్స్ ఉంటాయి, సింపుల్ గా మీకు ఐడియా కోసం చెప్తున్నా. అమోర్టైజేషన్ మెథడ్ ఒకటి, తర్వాత ఫేర్ వాల్యూ టు పిఎండ్ల మెథడ్ ఒకటి, ఫేర్ వాల్యూ టు ఓసీఐ మెథడ్ ఒకటి. ఇవే 3 మెథడ్స్ ఉంటాయి. లైబిలిటీస్ కైనా ఎసెట్స్ కైనా త్రీ మెథడ్స్ ఉంటాయి. అమోర్టైజేషన్ మెథడ్, ఫేర్ వాల్యూ టు పిఎండ్ల మెథడ్, ఫేర్ వాల్యూ టు ఓసీఐ మెథడ్. సరే, అక్కడికి వచ్చాక డీటెయిల్ గా చూద్దాం. అమోర్టైజేషన్ నథింగ్ బట్ కాస్ట్ మెథడ్. ఫేర్ వాల్యూ మెథడ్ అంటే రీవాల్యుయేషన్ మెథడ్. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, అంటే రీవాల్యూ చేస్తా ఉండాలి ఎవ్రీ బ్యాలెన్స్ షీట్ నాడు. ఫేర్ వాల్యూ టు పిఎండ్ల మెథడ్ ఫాలో అవుతే మనం దాన్ని ఫేర్ వాల్యూకి రీవాల్యూ చేసి ఆ డిఫరెన్స్ ని పిఎండ్లకు పంపించాలి. ఫేర్ వాల్యూ టు ఓసీఐ ఏంటి, అది కూడా ఫేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, మనం ప్రీవియస్ క్యారింగ్ వాల్యూకి క్యారింగ్ అమౌంట్ కి ప్లస్ ఫేర్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది కదా, అది ఓసీఐకి పంపించాలి, అంతే డిఫరెన్స్. ఫేర్ వాల్యూ టు పిఎన్ఎల్ కి ఫేర్ వాల్యూ టు ఓసీఐకి డిఫరెన్స్ ఏంటి, రెండు ఫేర్ వాల్యూకి మెజర్ చేయాలి. కానీ డిఫరెన్స్ ఫేర్ వాల్యూ టు పిఎన్ఎల్ అయితే పిఎన్ఎల్ కి డిఫరెన్స్ డెబిట్ ఆర్ క్రెడిట్ చేస్తాము. ఇక్కడైతే ఓసీఎల్ అయితే ఓసీఐకి డెబిట్ ఆర్ క్రెడిట్ చేస్తాం అంతే. అమోర్టైజేషన్ మెథడ్ అంటే డెబిట్ ఆర్ క్రెడిట్లు ఉండవు, ఎందుకంటే మనం దాని కాస్ట్ మెథడ్ అంటే ఇంకా దానికి రివాల్యూషన్ గట్రా ఉండదు కాబట్టి నార్మల్ గా ఎంత అయితే రికార్డ్ చేస్తాం అదే క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటుంది ఎవ్రీ ఇయర్స్. ఓకే, చూద్దాం. అక్కడ 109 లో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ వరకు అది సరిపోతుంది. తర్వాత 20% ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 50% అంటే అసోసియేట్ అంటాం దీన్ని మనం. లెస్ దాన్ 20% నార్మల్ ఇన్వెస్ట్మెంట్, అది ఇండేస్ 109 ప్రకారం అకౌంట్ చేస్తాం. ఓకే, అది పక్కన పెట్టేయండి. ఇండేస్ 20% ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 50%. ఎందుకు లెస్ దాన్ 50% అంటున్నాడు,
50% అయితే ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి అప్ టు 50% కూడా అనొచ్చు యాక్చువల్ చెప్పాలంటే. ఓకే. అసోసియేట్ కంపెనీ. అసోసియేట్ అంటే ఏంటి సింపుల్ గా మ- దాన్ని మనం కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, మొత్తం కాదు, ఎందుకంటే మనకి less than 50% ఉంది కాబట్టి మొత్తం మనం అంటే మేజర్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కాబట్టి, కానీ ఒక సర్టెన్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ వరకు మనం దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, మన కంట్రోల్లో కొంచెం పెట్టుకోవచ్చు. సో అందుకని అసోసియేట్ అన్న ఒక వర్డ్ వాడి, సో మనకు దానికి మళ్ళీ సేమ్ అసోసియేట్ కి ఎస్ఎఫ్ఎస్ సిఎఫ్ఎస్ రెండు ఉంటాయి, కానీ ఇక్కడ సింపుల్ మీకు ఐడియా కోసం చెప్పేస్తున్నా, కానీ ఇవన్నీ మనకి కన్సల్టేషన్ లో వస్తుంది. ఇక్కడ రాదు, 103 లో రాదు, మీకు 110 లో వస్తుంది. ఓకే. 110 ఇండేస్ లో, ఇండేస్ 28 అని చెప్పేసి ఒక చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి అక్కడ వస్తాయి. ఇక్కడ నేను జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. సో ఎస్ఎఫ్ఎస్ ఎప్పుడు కామన్ గా మళ్ళీ ఇండేస్ 109 ప్రకారం అకౌంట్ చేస్తాం, ఇది ఓకే. సిఎఫ్ఎస్ లో ఏం చేస్తామంటే సిఎఫ్ఎస్ లో నార్మల్ గా అసోసియేట్ కంపెనీ నార్మల్ ఇనిషియల్ గా మెజర్ చేస్తాం కదా, సో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంటే ఉంటది. సో ఇది ఏమి సబ్సిడీ లాగా ఇన్వెస్ట్మెంట్ డిలీట్ అయిపోవడం, షేర్ క్యాపిటల్ డిలీట్ అయిపోవడం అలా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత అవుతుందో అందుకే రికార్డ్ చేస్తాం. కాదు దీనికి మన ప్రాఫిట్ ఉంటది కదా, మన ప్రాఫిట్ యాడ్ చేస్తాం అంతే. మన లాస్ వస్తే లాస్ మైనస్ చేస్తాం, ప్రాఫిట్ వస్తే యాడ్ చేస్తాం. అలాగే ఓసీఐ ఇన్కమ్ కూడా ఏమైనా ఉంటే ఓసీఐ యాడ్ చేస్తాం, మళ్ళీ ఓసీఐలో లాస్ ఉంటే ఓసీఐ మైనస్ చేస్తాం. సో జస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ కి కొన్ని అడ్జస్ట్మెంట్ జరుగుతుంది సిఎఫ్ఎస్ లో. అది సిఎఫ్ఎస్ 110 చాప్టర్ చెప్పేటప్పుడు మొత్తం డీటెయిల్ గా ఉంటుంది, ఇక్కడ వరకు అంత అవసరం లేదు, జస్ట్ మీకు ఒక పాయింట్ వస్తుంది, అందుకే జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. అసోసియేట్ ఏం చేస్తామంటే మనము ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కి ఇయర్ ఎండింగ్ లో వచ్చే బ్యాలెన్స్ షీట్ లో పిఎన్ఎల్ లో వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుంది కదా, అది యాడ్, మనం మన పోర్షన్ సపోజ్ 25% హోల్డ్ చేస్తున్నాం అనుకో వేరే కంపెనీలో, దానికి 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో, మనం ఆ 100% ఇంటూ 100 ఇంటూ 25% 25 రూపీస్ మనం మన ఇన్వెస్ట్మెంట్ కి యాడ్ చేస్తాం సిఎఫ్ఎస్ లో. ఎస్ఎఫ్ఎస్ లో ఏముండదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూకి మనకి ఇండెక్స్ 109 లో రికార్డ్ చేసిన వాల్యూ అలా ఉంటుంది అంతే, క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటుంది ఎస్ఎఫ్ఎస్ లో. ఓకేనా. సిఎఫ్ఎస్ లో మాత్రం మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కి ప్రాఫిట్ తర్వాత ఓసీ ఇన్కమ్ ఉంటుంది కదా, ఇన్కమ్ ఆర్ లాస్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. more than 50%, ఇదే మనకి ఇంపార్టెంట్. మనం ఇండేస్ 103 చేసేంత ఇదే కదా, చెప్పే కదా అర్థమైందా? ఏదైనా more than 50% అంటే అది మన సబ్సిడీ అవుతుంది. సబ్సిడీ అవుతుంది కాబట్టి దానికి ఫస్ట్ టైం సబ్సిడీ అవుతే 103 ప్రకారం అకౌంట్ చేయాలి. నెక్స్ట్ టైం ఎప్పుడు ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా అది 110 ప్రకారం అకౌంట్ చేయాలి. ప్రిపేర్ చేయాలి, నథింగ్ బట్ అకౌంట్ అంటే. ఓకే. ఎస్ఎఫ్ఎస్ అంటే ఏంటి? ఎస్ఎఫ్ఎస్ అంటే స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్, అవి నార్మల్ ఇండేస్ 27 ఇక్కడ కామన్ గా ఉంటది. ఇక్కడ ఇదిగో ఇక్కడ కామన్ ఉంటది. ఇక్కడ ఒక్కటి జాయింట్ ఆపరేషన్ అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఇది కూడా ఏం పెద్ద, సరే చూద్దాంలే, వరుసగా చూద్దాం. ఇది అయిపోయింది, ఇప్పుడు జాయింట్ వెంచర్. జాయింట్ అరేంజ్మెంట్ లో టూ టైప్స్ ఉంటాయి. జాయింట్ అరేంజ్మెంట్ లో జాయింట్ ఆపరేషన్ అంటాం, జాయింట్ వెంచర్ అంటాం. జాయింట్ ఆపరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను మీరు కలిపి ఒక బిజినెస్ పెట్టాం, సపోజ్ కోచింగ్ అనుకున్నాం. సో ఇప్పుడు మనకు ఒక క్లాస్ రూమ్ కావాలి, సో రెంట్ కావాలి. అప్పుడు ఏం చేద్దాం? ఒక 10,000 రెంట్ పే చేయాలి, లేకపోతే అడ్వాన్స్ ఒక 20,000 పే చేయాలి. నువ్వు ఏం చేస్తావు అంటే, ఒక ఫర్మ్ లేకపోతే కంపెనీ ఇలా క్రియేట్ చేయకుండా, సరే నువ్వు ఒక 10,000 నేను ఒక 10,000 కలిపి, సరే నేను ఒక 5,000 నువ్వు ఒక 5,000 కలిపేసి రెంటల్ బిల్డింగ్ ఇస్తా. ఫర్నిచర్ కావాలి, 1 లాక్ పెట్టి ఫర్నిచర్ కొనాలి మనం. సో నువ్వు 50,000, నేను 50,000, మీరు 50,000, ఇట్లా ఒక కంపెనీ క్రియేట్ చేయకుండా మనం ఎసెట్స్ ని డైరెక్ట్ గా మనం ప్రపోర్షనేట్ గా హోల్డ్ చేస్తూ ఉంటాం. మన షేర్, ఆ షేర్ 50% ఉంటుంది, నేను 50% ఇస్తాను మీకు, మీరు 50% ఇవ్వాలి. సో దీన్ని జాయింట్ ఆపరేషన్ అంటాం. జాయింట్ వెంచర్ అంటే ఇట్లా కాదు. సో నేను మీరు కలిపి ఒక కంపెనీ క్రియేట్ చేస్తాం, ఓకేనా. ఒక కంపెనీ క్రియేట్ చేసి దాంట్లో మన డబ్బులు మొత్తం ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి ఇంకా దాని సపరేట్ లీగల్ ఎంటిటీ అది కొంటది, పర్చేజ్ చేస్తుంది, రన్ చేస్తూ ఉంటుంది, దాని ఎక్స్పెండిచర్ ఇన్కమ్స్ అవన్నీ బుక్ అవుతాయి. ఒక కంపెనీ క్రియేట్ అవుతుంది జాయింట్ వెంచర్ లో. జాయింట్ ఆపరేషన్ లో మనకు ఒక కంపెనీ క్రియేట్ అవ్వదు, జస్ట్ నా షేర్ ఇంత, మీ షేర్ ఇంత. ఏ అసెట్ కొనాలన్నా నేను 50% ఇస్తాను, మీరు 50% ఇవ్వాలి. సో లాస్ వచ్చిన 50% నాది, ప్రాఫిట్ వచ్చిన 50% ఇది. సో ఇట్లా ఉంటుంది. ఇది కూడా 110 లోనే ఉంటది, ఇక్కడ ఏమి ఉండదు. సరే. జాయింట్ వెంచర్ కంపెనీ ఉంటది కాబట్టి కన్సోలేషన్ కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ కంపెనీ ఏమి ఉండదు కదా, సపరేట్ లీగల్ ఎంటిటీ ఏమి ఉండదు కాబట్టి కన్సోలేషన్ కాన్సెప్ట్ ఉండదు. మన పర్సెంటేజ్ 50% ఉంటుంది కాబట్టి మనం 50% మనం అకౌంట్ చేసుకుంటాం, 50% మీరు, నేను అకౌంట్ చేసుకుంటాం, 50% మీరు అకౌంట్ చేసుకుంటారు మీ బుక్స్ లో. ఇంకా కన్సోలేషన్ ఏమి ఉండదు, ఒక ఎస్ఎఫ్ఎస్ ఉంటది. ఓకే. జాయింట్ వెంచర్ అంటే ఒక కంపెనీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కంపెనీని మన కంపెనీ అనుకోవాలి కాబట్టి సిఎఫ్ఎస్ ఎస్ఎఫ్ఎస్ రెండు ఉంటాయి. ఎస్ఎఫ్ఎస్ లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సేమ్ ఇక్కడ చేసిందే ఉంటది. తర్వాత సిఎఫ్ఎస్ లో మాత్రం ఆ కంపెనీ అసెట్స్ అని మనం అనుకోవాలి. ఓకే. చూద్దాం, ఇవన్నీ ఓకే. అల్టిమేట్ గా మనము ఇవన్నీ 110 లో ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చేదల్లా ఇది ఒకటే, 103. ఏంటి? సబ్సిడరీ కంపెనీ ఫస్ట్ టైం సబ్సిడరీ కంపెనీ అవుతాయి అంటే ఫస్ట్ టైం more than 50% ఎక్వైర్ చేస్తే అది అకౌంట్ చేసే ప్రొసీజర్ ని 103 అంటాం అంతే సింపుల్ గా. ఓకే.
ఇన్ కేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని పేరెంట్ కంపెనీ హోల్డింగ్ కంపెనీ అదే ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ పేరెంట్ కంపెనీ హోల్డింగ్ కంపెనీ ఎక్వైరర్ కంపెనీ ఏది పేరైనా సరే పేరెంట్ కంపెనీ అన్నా హోల్డింగ్ కంపెనీ అన్నా ఎక్వైరర్ కంపెనీ అన్నా ఏదన్నా ఒకటే అని చెప్తున్నాడు మీనింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ నథింగ్ బట్ ఓకే ఇన్వెస్టర్ కంపెనీ అండ్ సబ్సిడరీ అసోసియేట్ జాయింట్ వెంచర్ ఇవన్నీ కలిపితేనే గ్రూప్ కంపెనీస్ ఈ గ్రూప్ కంపెనీస్ ఉంటేనే సిఎఫ్ఎస్ అనే కాన్సెప్ట్ వస్తుంది లేకపోతే సిఎఫ్ఎస్ అనే కాన్సెప్ట్ ఉండదు నార్మల్ గా ఓకేనా ఇన్వెస్టర్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ అసోసియేట్ కంపెనీ జాయింట్ వెంచర్ ఇవి ఉంటాయి ఓకే దీంట్లో ఏదో ఒక్కటి ఉన్నా సరే కన్సోలేషన్ చేయాల్సిందే గుర్తుంది కదా సబ్సిడరీ ఉంటే చేయాలి అసోసియేట్ ఉన్నా చేయాలి జాయింట్ అరేంజ్మెంట్ లో జాయింట్ వెంచర్ అయితే చేయాలి జాయింట్ ఆపరేషన్ అయితే అవసరం లేదు ఓకే నెక్స్ట్ అకౌంటింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ సబ్సిడరీ అసోసియేట్ ఆర్ జాయింట్ సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బై ఇన్వెస్టర్ కంపెనీ సో సింపుల్ చెప్పా కదా ఇందాక 2 మెథడ్స్ ఉంటాయి 3 మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా ఒకటి కాస్ట్ అమౌంటైజేషన్ కాస్ట్ మెథడ్ అంటాము తర్వాత ఫేర్ వాల్యూ టు పి అండ్ ఫేర్ వాల్యూ టు ఓసిఐ ఇవన్నీ 109 లో చూద్దామని చెప్తున్నాడు అంతే 109 లో క్లారిటీగా ఉంటుంది డివిడెండ్ ఇన్కమ్ వస్తే ఏం చేస్తాం స్టాండ్ అలోన్ లో సో డబ్బులు వచ్చి ఇన్కమ్ వచ్చింది కాబట్టి అదర్ ఇన్కమ్ లో పిఎండ్ఎల్ లో రికార్డ్ చేస్తాం అంతే ఎస్ఎఫ్ఎస్ లో స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్టాండ్ అలోన్ అంతా నార్మలే మీరు మామూలు బిజినెస్ అకౌంట్ నార్మల్ అకౌంటింగ్ ఎలా చేస్తారో అలాగే చేయాలి మనం చేసేంత సిఎఫ్ఎస్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది దానికి ఈ ఇండియాస్ రెండు వచ్చాయి ఇండియాస్ 103 ఇండియాస్ 110 సో 110 లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అప్పుడు చూద్దాంలే ఓకే సో 103 అంటే అర్థమైంది కదా అల్టిమేట్ గా సబ్సిడరీగా ఏదైనా కంపెనీ మనకు సబ్సిడరీ ఫస్ట్ టైం సబ్సిడరీ కంపెనీ అవుతుందంటే ఫస్ట్ టైం సబ్సిడరీ ఏంటి మోర్ దెన్ 50% హోల్డ్ చేస్తే మనం దాన్ని సబ్సిడరీ అంటాం కాబట్టి సో దాన్ని మనం ఈ బిజినెస్ కాంబినేషన్ లో ఫస్ట్ టైం కవర్ అవుతుంది ఓకే 103 ప్రకారం కవర్ అవుతుంది బిజినెస్ కాంబినేషన్ అని చెప్పేసి సో ఇప్పుడు చూడండి బిజినెస్ కాంబినేషన్ అంటే ఏంటి బిజినెస్ కాంబినేషన్ అక్కర్స్ వన్ కంపెనీ అక్వైర్స్ కంట్రోల్ ఓవర్ బిజినెస్ ఆఫ్ అదర్ కంపెనీ ఇక్కడ రెండు వర్డింగ్స్ ఇంపార్టెంట్ ఇదంతా పక్కన పెట్టండి కంట్రోల్ ఓవర్ బిజినెస్ ఆఫ్ అదర్ కంపెనీ ఒక కంపెనీ ఎక్వైర్స్ కంట్రోల్ ఓవర్ బిజినెస్ ఆఫ్ అదర్ కంపెనీ సో ఇప్పుడు మనకి కంట్రోల్ అంటే తెలుసు మనం వాళ్ళు కంట్రోల్ చేయడం అంటే ఏంటి డెసిషన్ మనం డెసిషన్ తీసుకోవడం వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ కూడా మనమే డెసిషన్ తీసుకోగలిగితే దాన్ని కంట్రోల్ అంటాం సరే ఇది ఓకే బిజినెస్ ఆఫ్ అదర్ కంపెనీ ఇప్పుడు బిజినెస్ అంటే ఏంటి అది ఇంపార్టెంట్ బిజినెస్ అంటే ఏంటంటే 3 ఉండాలి ఖచ్చితంగా ఒక దాని బిజినెస్ అనాలంటే ఇన్పుట్స్ ఉండాలి ప్రాసెస్ ఉండాలి అవుట్పుట్స్ ఉండాలి ఇన్పుట్స్ అంటే ఏంటి పిపిఈ ఇంటాంజిబుల్ అసెట్ అసెట్ మ్యాన్ పవర్ ఇట్ మీన్స్ రిసోర్స్ ఆర్ అసెట్స్ రిక్వైర్డ్ టు జనరేట్ అవుట్పుట్ ఇది ఇన్పుట్స్ ప్రాసెస్ అంటే ఏంటి ఈ ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఉండేదాన్ని ప్రాసెస్ అంటాం ఓకే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అన్న మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్స్ ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్ ఉంటాయి మేనేజ్ ఇట్ మీన్స్ ప్రాసెస్ ఆర్ టెక్నిక్స్ యూజ్డ్ ఆన్ ఇన్పుట్స్ టు జనరేట్ అవుట్పుట్స్ అంటే సర్వీస్ దాంట్లో అనుకో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉండదు మేనేజ్మెంటే కూర్చొని డెసిషన్ తీసుకొని దాన్ని ఎట్లా అమ్మాలి ఎట్లా సేల్స్ చేయాలి సో ఇట్లా బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అయినా సరే మీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్సెట్రా వీటిని ప్రాసెస్ అంటాం అంటే ఇన్పుట్స్ అవుట్పుట్ కన్వర్ట్ చేసే ప్రాసెస్ టెక్నిక్స్ ఉంటుంది కదా దాన్ని మనం ప్రాసెస్ అంటాం అవుట్పుట్స్ అంటే ఏంటి అల్టిమేట్ గా రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా ఇట్ మీన్స్ ఎబిలిటీ టు జనరేట్ రెవెన్యూ బై యూజింగ్ ద ఇన్పుట్స్ అండ్ ది ప్రాసెస్ ఇన్పుట్స్ ప్రాసెస్ కలిగిన అవుట్పుట్ వస్తుంది దాని నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది దాన్ని మనం రెవెన్యూ జనరేట్ చేయగలిగితే ఎబిలిటీ టు జనరేట్ రెవెన్యూ బై యూజింగ్ ఇన్పుట్స్ అండ్ ప్రాసెస్ దాన్ని అవుట్పుట్ అంటాం ఓకే సరే ఇదంతా డెఫినేషన్స్ ఇవంతా అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు అల్టిమేట్ గా ఈ కంట్రోల్ ఉంది కదా ఈ కంట్రోల్ 2 వేస్ లో తెచ్చుకోవచ్చు కంట్రోల్ అంటే మనం చెప్పాను ఆల్రెడీ వేరే కంపెనీని మనం కంట్రోల్ చేయడం సో దాంట్లో 2 వేస్ గా కంట్రోల్ చేయొచ్చు ఒకటి నెట్ అసెట్స్ అంటాం అంటే సింపుల్ గా వాటి అసెట్స్ మనం పర్చేజ్ చేసాం అనుకో ఇంకా అవి మన కంట్రోల్లోనే ఉంటాయి కాకపోతే అప్పుడు కన్సల్టేషన్ అవసరం లేదు మన షేర్స్ ఎక్వైర్ చేస్తేనే కన్సల్టేషన్ ఓకే నెక్స్ట్ అది ఇంపార్టెంట్ ఇది మనకి ఈ చాప్టర్ లోనే కవర్ అవుతుంది 103 కవర్ అవుతుంది కానీ కానీ సిఎఫ్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు ఓన్లీ ఎస్ఎఫ్ఎస్ లో ప్రిపేర్ చేస్తే చాలు ఇది జస్ట్ 99% మొత్తం ఈ ఈ పాయింట్స్ మీద ఉంటది మనకి ఈ ఇండెక్స్ మొత్తం ఉమ్, ఈ బై ఎక్వైరింగ్ మోర్ దెన్ 50% ఆఫ్ ది ఈక్విటీ షేర్స్ ఆఫ్ అదర్ కంపెనీ దీని మీద ఉంటుంది మొత్తం సమ్స్ అనేది దీని మీద ఉంటుంది లాస్ట్ లో ఒక 2 సమ్స్ ఉంటాయి ఈ నెట్ అసెట్స్ మీద సో అల్టిమేట్ గా ఇది ఇంపార్టెన్స్ కాదు మనకి మొత్తం మనకి ఇంపార్టెన్స్ వల్ల 50% ఎక్వైర్ చేస్తే అంటే షేర్స్ ఎక్వైర్ చేస్తేనే అదర్ కంపెనీ షేర్స్ ఈక్విటీ షేర్స్ 50% ఆర్ మోర్ ఎక్వైర్ చేస్తేనే మనకి వస్తుంది ఈ 103 అనే సెక్షన్ లో ఇంపార్టెంట్ మనకి ఓకే సో ఇప్పుడు ఎక్వైర్ చేస్తే ఏమవుతుంది సిఎఫ్ఎస్ ఎలా సారీ ఎస్ఎఫ్ఎస్ ఎలాగ ప్రిపేర్ చేయాలి అది ఎక్వైర్ చేసినా చేయకపోయినా స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి సిఎఫ్ఎస్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తే ఇలా ఎక్వైజేషన్ జరిగినప్పుడు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఏమో 103 ప్రకారం ప్రిపేర్ చేయాలి ఇండెక్స్ 103 ప్రకారం మనం నెక్స్ట్ టైం నుంచి ఇండెక్స్ 110 ప్రకారం ప్రిపేర్ చేయాలి సో గుర్తుపెట్టుకోండి సింపుల్ గా 103 ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం సబ్సిడీ అవుతుంది ఏదైనా కంపెనీ అప్పుడు మాత్రమే 103 అనేది అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ టైం నుంచి 110 ఓకే ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ అంటే ఏంటి ఎక్వైరర్ కంపెనీని పర్చేసింగ్ కంపెనీ అంటాం ఏదైతే పర్చేజ్ చేస్తుందో దాన్ని ఎక్వైరర్ కంపెనీ అంటాం
ఏదైతే ఎవరైతే సెల్ చేస్తున్నారో దాన్ని ఎక్వైరీ కంపెనీ అంటాం. సింపుల్ గా ఏ కంపెనీ బి కంపెనీని ఎక్వైర్ చేస్తే ఏ కంపెనీ ఎక్వైరర్, బి కంపెనీ ఎక్వైరీ. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డింగ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు మనకి నార్మల్ బిజినెస్ కాంబినేషన్ అర్థమైతే తర్వాత రివర్స్ ఎక్విజిషన్స్ ఉంటాయి. అంటే అక్కడ ఏమవుతారు, ఈ ఎక్వైరర్ ఎక్వైరీ అయిపోతుంది, ఎక్వైరీ ఎక్వైరర్ అయిపోతుంది. ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా అడిగారా నో వాయిస్? సార్. ఓకే, సరే. ఇక్కడ వరకు అర్థమైంది, డెఫినేషన్ అంతా అర్థమైంది. స్టెప్స్ లోకి వెళ్ళిపోతే ఇంకేమన్నా స్టెప్ 1, స్టెప్ 2, ఈ 1 or 3, ఈ ఈ గ్రాఫ్ అర్థమైంది కదా. సబ్సిడరీ అంటే ఏంటి, అసోసియేట్ అంటే ఏంటి, నార్మల్ ఇన్వెస్ట్మెంట్ less than 20% నార్మల్ ఇన్వెస్ట్మెంట్, జాయింట్ అరేంజ్మెంట్ లో జాయింట్ ఆపరేషన్ అంటే ఏంటి అర్థమైంది, జాయింట్ వెంచర్, ఇవన్నీ అర్థమైనాయి కదా. డెఫినేషన్స్ అని అర్థమైనాయా? సమ్స్ లోకి అదే ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, గుడ్. సో ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, ఇది ప్రాసెస్ స్టెప్. మనం ఏం చేయాలి, ఫస్ట్ నార్మల్ గా పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఎన్సీఏ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అల్టిమేట్ గా దానికి గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఒక ఎంట్రీ పాస్ చేసి ఆ ఎంట్రీ బేస్ చేసుకుని సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేస్తే అయిపోతుంది సమ్. సో కాకపోతే ఈ పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డేట్స్ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు చెప్పాను కదా, ఫేర్ వాల్యూ తీసుకుంటాం మనం. ఫేర్ వాల్యూ సార్ కొన్ని ఓకే. మనం పర్చేస్ కన్సిడరేషన్ ఏం చేస్తామంటే ఇక్కడ మీకు సరే సింపుల్ గా చెప్తాను. పర్చేస్ కన్సిడర్ ఫేర్ వాల్యూ అంటున్నాడు. సో ఈ ఫేర్ వాల్యూ అంటే ఖచ్చితంగా ఏదో ఒక డేట్ కావాలి కదా, ఆ రోజుల్లో ఫేర్ వాల్యూ కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఫేర్ వాల్యూ తీసుకోం కదా. సో దానికోసం ఫస్ట్ మనకి ముందు ఎక్వైరర్ కంపెనీ ఎవరో ఐడెంటిఫై చేయాలి. నార్మల్ గా ఈ రివర్స్ ఎక్విజిషన్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి, అది వస్తుంది మనకి ఆ స్పెషల్ కేసెస్. సో అది ముందు నార్మల్ అర్థమైతే అది రివర్స్ ఎక్విజిషన్ అర్థమవుద్ది. ఆ కేసులో వస్తే రిమైనింగ్ అన్ని కేసుల్లో ఏంటంటే ఎవరైతే పర్చేస్ కన్సిడరేషన్ పే చేస్తున్నారో వాళ్ళే ఎక్వైరర్ అవుతారు. ఎవరైతే డబ్బులు పే చేస్తున్నారో వాళ్ళే ఎక్వైరర్ కదా. ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి డబ్బులు పే చేస్తున్నావు అంటే నువ్వు ఎక్వైరర్ అవుతావు, వాడు ఎక్వైరీ అవుతాడు నీకు అమ్ముతున్నాడు కాబట్టి. సో అలాగే జనరల్ కేసులో ఒక్కటి ఇక్కడ రివర్స్ ఎక్విజిషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అది చూద్దాం. ఆ కేసులో మాత్రం రివర్స్ అయిపోతారు, ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు కాకుండా రివర్స్. ఓకే, డబ్బులు అంటే డబ్బులనే కాదు, ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. క్యాష్, ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్, ఇవి మనకు కామన్ గా తెలిసినవి. ఇక్కడ కొత్తగా వచ్చేవి ఏంటి, ఎసెట్స్. ఓకేనా. తర్వాత డిఫర్డ్ కన్సిడరేషన్ వస్తుంది ఇక్కడ. మీరు ఆల్రెడీ పర్చేస్ ఈక్విటీ ఈసాప్స్ లో చూసారు కదా, ఒక పాయింట్ ఉంది గుర్తుందా. ఈసాప్స్ లో మనము రీప్లేస్మెంట్ అవార్డ్స్, బిజినెస్ కాంబినేషన్ జరిగినప్పుడు రీప్లేస్మెంట్ అవార్డ్స్ ఇస్తే కంపెనీ అంటే సబ్సిడరీ కంపెనీ షేర్స్ పేరెంట్ కంపెనీ షేర్స్ తో రీప్లేస్ అవుతే దాన్ని రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటాం, అంటే ఈసాప్స్ ని సింపుల్ గా. సో అప్పుడు మనం ఏం చెప్తాం, దాంట్లో పోస్ట్ ప్రీ ఫైండ్ అవుట్ చేసి పోస్ట్ ప్రీ ఏం చేయాలి, ప్రీ బిజినెస్ పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేయాలి, పోస్ట్ ఏమో నార్మల్ డేస్ 1 or 2 ప్రకారం అకౌంట్ చేయాలని చెప్పి అది ఆల్రెడీ ఒక సమ్ కూడా చేసాం. ఓకే, మర్చిపోయినా పర్లేదు, మళ్ళీ ఇక్కడ సమ్స్ వస్తే ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఓకే, ఇవన్నీ సో నార్మల్ గుర్తుపెట్టేసుకోండి. క్యాష్, ఈక్విటీ, డిబెంచర్స్ నార్మల్ ఈ మూడు కామన్. అవి కాకుండా ఎసెట్స్ వస్తాయి, డిఫర్డ్ కన్సిడరేషన్ వస్తుంది, కంటింజెంట్ కన్సిడరేషన్ వస్తుంది, ఈ సాప్. డిఫర్డ్ అంటే మీరు ఆల్రెడీ చూసారు, ఇండెక్స్ 2 లో చూసారు, ఇండెక్స్ 16 లో చూసారు, ఇండెక్స్ 38 లో చూసారు, 40 లో చూసారు, చాలా 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 టైమ్స్ లో చూసాం. డిఫర్డ్ కన్సిడరేషన్ అంటే ఏంటి, సింపుల్ గా అంటే కొన్నప్పుడు పే చేయకుండా ఒక 1 year తర్వాత 2 years ఎక్స్టెండెడ్ టైం పీరియడ్ లో పే చేస్తాం మనం పేమెంట్స్, దాన్ని డిఫర్డ్ కన్సిడరేషన్ అంటాం. సో తెలిసిందే, డిఫర్డ్ కన్సిడరేషన్ ఏం చేస్తాం, మనము ప్రెసెంట్ వాల్యూకి తీసుకొస్తాము, దాన్ని మాత్రమే మనం అకౌంటింగ్ చేస్తాం, అంటే దాన్ని మాత్రమే పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేస్తాం. సో తర్వాత మిగిలినవన్నీ ఫేర్ వాల్యూస్, ఇంకా డౌట్ ఏం లేదు దీంట్లో. ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్డ్, ఫేర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, ఫేర్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్, ప్రెసెంట్ వాల్యూ ఆల్రెడీ చెప్పాను, ఫేర్ వాల్యూ. సో అల్టిమేట్ గా ఫేర్ వాల్యూ అంటే ఏ రోజు ఫేర్ వాల్యూ, అది ఇంపార్టెంట్. అదేంటి, డిటర్మైన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఆ రోజున ఫేర్ వాల్యూ అంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏంటి, సింపుల్ గా కంట్రోల్ ఎప్పుడైతే ఎక్వైరీ కంపెనీ నుంచి ఎక్వైరర్కి వస్తుందో దాన్ని మనం యాక్చువల్ గా డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది, గవర్నమెంట్ అప్రూవల్ పెండింగ్ ఉంటే, అంటే ఇక్కడ కొన్ని ఖచ్చితంగా బిజినెస్ కాంబినేషన్ జరగాలంటే ఎన్సిఎల్టీకి ఎన్సిఎల్టీ పర్మిషన్స్ రిక్వైర్ అవుతాయి మాక్సిమం కేసెస్ లో. సో ఎన్సిఎల్టీ అప్రూవ్ చేస్తేనే అప్పుడు బిజినెస్ కాంబినేషన్ చేయగలం. సో అలాంటి కేసెస్ లో బిజినెస్ అప్రూవల్ పెండింగ్ ఉంటే, బిజినెస్ అప్రూవల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటాం దాన్ని. ఓకే, ఎక్విజిషన్ డేట్ అంటాం సింపుల్. ఓకే, డేట్ ఆన్ విచ్ ఎక్వైరర్ కంపెనీ ఆబ్టైన్స్ కంట్రోల్ ఓవర్ ద ఎక్వైరీ కంపెనీ. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అర్థమైంది కదా. అంటే ఈ ఫేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఎక్వైరర్ కంపెనీ అబ్టైన్స్ ద కంట్రోల్ ఓవర్ ద ఎక్వైరీ కంపెనీ, ఎక్వైరీ కంపెనీ కంట్రోల్ ఎక్వైరీ కంపెనీ మీద ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో ఆ డేట్ ని మనం డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటాం. ఒకవేళ
ఫర్ సపోజ్ ఏదైనా పెండింగ్ ఉంటే, అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఏమైనా పెండింగ్ ఉంటే ఆ గవర్నమెంట్ అప్రూవల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. సో పర్చేస్ కన్సిడరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది 110 లో ఉంటుంది, ప్లస్ 103లో కూడా ఉంటుంది. అయితే 110 లో ఏమి ఉండదు. అంటే 110 సమ్ చేయాలంటే 103 రావాలి. 103 రాకుండా 110 సమ్స్ చేయలేం. ఎందుకంటే అక్కడ ఫస్ట్ స్టెప్ పర్చేస్ కన్సిడరేషన్ ఉంటుంది. ఓకే, పర్చేస్ కన్సిడరేషన్ అనగానే 103, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే 110 చేయాలంటే 103 ఐడియా ఉండాలి. సరే, పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఏంటి? సింపుల్ గా మనం ఎక్వైరర్ కంపెనీ ఎక్వైరీ కంపెనీకి పే చేసేది అంతా, అది ఏ రూపంలో పే చేసినా, క్యాష్ రూపంలో పే చేసినా, ఈక్విటీ షేర్స్ కింద ఇచ్చినా, డిబెంచర్స్ కింద ఇచ్చినా, అసెట్స్ కింద ఇచ్చినా, లేకపోతే డిఫర్డ్ కన్సిడరేషన్ ఫ్యూచర్ లో ఇస్తానన్నా, లేకపోతే కంటింజెంట్ కన్సిడరేషన్ అంటే ఏంటి? కంటింజెంట్ అంటే ఏంటి? ఫ్యూచర్ లో ఏదో కండిషన్ పెడతాడు, ఆ కండిషన్ సాటిస్ఫై చేసి ఇస్తాడు, అంటే కంటింజెంట్. ఇస్తాడో లేదు గ్యారంటీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే 2 years తర్వాత నా కంపెనీ 10% ప్రాఫిట్ అచీవ్ చేస్తే నీకు ఒక 10 lakhs ఇస్తాను అంటాడు. అంటే ఇప్పుడు ఇది కంటింజెంట్. ఎందుకు కంటింజెంట్? ఫ్యూచర్ కండిషన్ మీద బేస్ అయి ఉంది ఇది. సో 100% మనం వెళ్తాలో తెలియదు, అంటే 100% పే చేయాలో లేదో రిక్వైర్మెంట్ తెలియదు మనకి. సో ఫ్యూచర్ లో ఏదో ఒక అన్సర్టెన్ కండిషన్ మీద మన బేస్ అయ్యి మన కండిజెంట్ కన్సిడరేషన్ పే చేస్తానంటే దాన్ని కండిజెంట్ కన్సిడరేషన్ అంటాం. సింపుల్ గా ఇలాగే ఉంటది. 10% ప్రాఫిట్ వస్తానా, 10 crores ప్రాఫిట్ వస్తానా, లేకపోతే రెవెన్యూ 100 crores అచీవ్ చేస్తే, లేకపోతే మన షేర్ 200 2000 అవుతాయి, ఇలాంటి ఏదో కండిషన్స్ చెప్తాడు. మనకి ఆ కండిషన్ తో సంబంధం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ గా రికార్డ్ చేయడానికి అక్కడ ఫేర్ వాల్యూ అని చెప్పి ఇస్తాడు. ఫేర్ వాల్యూ ఆఫ్ కండిజెంట్ కన్సిడర్ అది తీసుకోండి అంతే. అది ఏ కండిషన్ అనేది తర్వాత చూద్దాం, నెక్స్ట్ స్టెప్ లో యూజ్ అవుతుంది తప్పితే ఫస్ట్ ఈ పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేయడానికి మనకి అది ఏం యూజ్ అవుతుంది? జస్ట్ ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఇస్తాడు, కండిజెంట్ కన్సిడరేషన్, అది తీసుకుని యాడ్ చేసుకోవాలి అంతే. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మనం కాలిక్యులేట్ చేయము. ఇది మనం ఈ క్వశ్చన్ లోనే ఇస్తాడు, ఇది క్వశ్చన్ లోనే ఇస్తాడు, ఇది క్వశ్చన్ లోనే ఇస్తాడు. సో ఇది మనం కాలిక్యులేట్ చేస్తాం. ఆ డిఫరెంట్ కన్సిడరేషన్ ఇస్తాడు, 2 years తర్వాత ఎంతో అమౌంట్ ఇస్తాడు, దాన్ని ప్రెజెంట్ వాల్యూ తీసుకొచ్చి మనం యాడ్ చేస్తాం. ఇది మనం కాలిక్యులేట్ చేయాలి. ఓకే, డైరెక్ట్ గా తీసుకోకూడదు. ఇది కూడా వాడు డైరెక్ట్ గా ఇస్తాడు, అది డైరెక్ట్ గా తీసుకుంటాం. ఇది కూడా మనం కాలిక్యులేట్ చేయాలి. గుర్తుంది కదా? మీరు ఆల్రెడీ చేశారు, మళ్ళీ ఒకసారి మర్చిపోయి ఉంటే పర్లేదు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. కానీ అసలు మర్చిపోకండి, ఇంక మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇక్కడ మర్చిపోయారంటే ఇంక మళ్ళీ రిపీట్ అవ్వదు. ఈ పాయింట్ ఈసాప్స్ లేదంటే ఒక కంపెనీ వేరే కంపెనీని ఎక్వైర్ చేసినప్పుడు ఆ పేరెంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ షేర్స్ క్యాన్సిల్ చేసి పేరెంట్ కంపెనీ షేర్స్ ఇస్తే దాన్ని రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటాం. ఇచ్చినప్పుడు మనం దాన్ని 2 కింద డివైడ్ చేయాలి. ప్రీ పీరియడ్ అంతా ఇక్కడ యాడ్ చేస్తాం, పోస్ట్ పీరియడ్ అంతా నెక్స్ట్ ఇన్ డేస్ 1 or 2 ప్రకారం ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు ఎస్పీబీ రిజర్వ్ అకౌంట్. గుర్తుందా? మర్చిపోయారా 1 or 2? సో ఓకే, మర్చిపోయినా పర్లేదు, ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. కాకపోతే ఎప్పుడు లాంగ్ గ్యాప్ తీసుకోవద్దు. నాకు తెలిసి 1 week లో, లాస్ట్ వీక్ లోనే అయింది కాబట్టి ఒకసారి చూస్తే గుర్తొచ్చేస్తుంది. ఓకే, ఎనీవే, సో పర్చేస్ కన్సిడరేషన్ కూడా క్లారిటీ వచ్చింది. డిఫర్డ్ అంటే అర్థమైంది కదా? ప్రెజెంట్ వాల్యూ రికార్డ్ చేయాలి. ఎప్పుడైనా ప్రెజెంట్ వాల్యూ తీసుకొస్తే బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి మళ్ళీ దానికి అమౌంటైజేషన్ కాస్ట్, ఇంట్రెస్ట్ కాస్ట్ యాడ్ చేయాలి. అది మాత్రం మర్చిపోద్ది ఎప్పుడు. సో ఇదిగో సింపుల్. ఇది ఆల్రెడీ మనం చేసాం. 50 lakhs ఇన్ ద క్యాష్ అండ్ విల్ ఆల్సో పే 10 lakhs ఆఫ్టర్ 2 years. 50 lakhs యాడ్ చేయాలి, 10 lakhs మాత్రం ప్రెజెంట్ వాల్యూ తీసుకురావాలి. సో వాడే ఇచ్చేసాడు. 0.8264 అంటే 8,26,400. దానికి 50 lakhs యాడ్ చేసి పర్చేస్ కన్సిడరేషన్ 58,26,400. సింపుల్ గానే ఉంటుంది. ఇది టఫ్ అని ఏం అనుకోద్దు, ఈ చాప్టర్ చాలా సింపుల్, కాకపోతే కొంచెం పెద్దది అంతే. ఓకే, అమౌంటైజేషన్ టేబుల్ ఫర్ డిఫర్డ్ కన్సిడరేషన్. మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేయడానికి మనం ఈ అమౌంటైజేషన్ టేబుల్ గుర్తుంది కదా? ఇయర్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్, యాక్చువల్ పేమెంట్ మైనస్ చేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. సో ఎంట్రీస్ ఏంటి? సో ఈ ఎంట్రీ గుర్తుపెట్టుకోండి. అసెట్ అకౌంట్ డెబిట్ టు మన సబ్సిడరీ కంపెనీస్ అనే అసెట్స్ మన అసెట్స్ అయిపోతాయి కాబట్టి ఆ అసెట్స్ డెబిట్ చేయాలి. లైబిలిటీస్ క్రియేట్ చేయాలి. వాటి లైబిలిటీ మన లైబిలిటీస్ అయిపోతుంది కాబట్టి మన లైబిలిటీస్ రికార్డ్ చేసుకోవాలి. 2 liabilities అని. మనం డబ్బులు ఏమైనా పే చేస్తే క్యాష్ కింద పే చేస్తాం. ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ కన్సిడరేషన్ అంటే ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ కన్సిడరేషన్. ఈక్విటీలు అవన్నీ ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ లేవు, ఈ ఎగ్జాంపుల్ లో లేవు కాబట్టి ఏమి ఇవ్వట్లేదు. ఓకే, సో అర్థమైంది కదా? ఇదేం చేస్తాం మనం? ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ కన్సిడరేషన్ ఇప్పుడు పే చేయట్లేదు కాబట్టి క్యాష్ లో ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి సపరేట్ గా ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ కన్సిడరేషన్ అని చెప్పేసి ఒక లైన్ ఐటమ్ యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, తర్వాత పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ కన్సిడరేషన్ డెబిట్ అయిపోయి 2 cash అని చెప్పేసి క్రెడిట్ అవుతుంది. ఓకే, కంటింజెంట్ కన్సిడరేషన్ చెప్పాను కదా. మనం ఇప్పుడు ఇనిషియల్ గా ఏం డౌట్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఫేర్ వాల్యూ ఆఫ్ ద కంటింజెంట్ కన్సిడరేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉంటుందో అది తీసుకుని యాడ్ చేసేయండి పర్చేస్ కన్సిడరేషన్ కి. తర్వాత బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు ఏం చేయాలంటే అప్పుడు ఇంపార్టెంట్. సో అది క్యాష్ లో పే చేయాలా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ లో పే చేస్తాయంటే దాన్ని మళ్ళీ రీమెజర్ చేయాలి. ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? ఫేర్ వాల్యూ టు పిఎన్ఎల్. ఫేర్ వాల్యూ టు పిఎన్ఎల్ అంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. జస్ట్ ఏం లేదు,
ఇక్కడ మనం ఫేర్ వాల్యూ రికార్డ్ చేసాం కదా, సపోజ్ ఇక్కడ 8 lakhs రికార్డ్ చేసాం, ఇప్పుడు 10 lakhs అయింది అనుకో, 2 lakhs ఇంక్రీజ్ అయింది కదా. ఆ ఇంక్రీజ్ ఖచ్చితంగా మనం కంటిజెంట్ కన్సిడరేషన్ మనం ఇంక్రీజ్ చేస్తాం, క్రెడిట్ ఇంక్రీజ్ అవుతుంది, డెబిట్ పిఎండ్ఎల్ లో డెబిట్ అవుతుంది అంతే. సో ఇక ఫేర్ వాల్యూ టు పిఎండ్ఎల్ అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో పిఎండ్ఎల్ లో డెబిట్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇఫ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ అంటే ఫిక్స్డ్. సో నీకు చెప్పాను కదా ఈక్విటీ, మీకు ఈసాప్స్ చెప్పినట్టు గుర్తుందో చెప్పాను. లైబిలిటీకి రిజర్వ్ కి డిఫరెన్స్ అదే, ఎస్పీబీ రిజర్వ్ ఎస్పీబీ లైబిలిటీ వస్తుంది, రిజర్వ్ ఎప్పుడు వస్తుంది, ఈక్విటీ షేర్స్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఈసాప్స్ ఇస్తేనేమో ఎస్పీబీ రిజర్వ్ వస్తుంది. మనం క్యాష్ పే చేయాలి, షేర్ ప్రైస్ బట్టి మనం అమౌంట్ పే చేయాలంటే ఈ లైబిలిటీ వస్తుందని చెప్పాను. లైబిలిటీ ఏం చేస్తాం మనం ఎవ్రీ టైం ప్రీమెజర్ చేస్తాం. అదే ఈ ఈక్విటీ ఈసాప్స్ అనుకో, అంటే ఈక్విటీ ఇవ్వాలనుకో, అంటే ఈక్విటీ షేర్స్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇవ్వాలనుకో, మనకు అది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సంబంధం ఉండదు. 1 or 2 చెప్తున్నా, ఇది కాదు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. నేను చెప్పేది 1 or 2 జస్ట్. నేను ఎప్పుడైనా చెప్తున్నానంటే ఇక్కడ చూడొద్దు, నేను మళ్ళీ మీకు లైన్ టు లైన్ చదువుతున్నా కదా, అప్పుడు చూడండి ఇక్కడ. సో నేను చెప్పేటప్పుడు జస్ట్ నేను చెప్పేది వినండి, అంటే నా వాయిస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, బుక్ మీద కాదు. ఓకే, మీకు టైం ఉందండి, నేను ఏదో చెప్తున్నాను అని చెప్పేసి ఇక్కడ చదివారు అనుకో, తర్వాత నేను తర్వాత చెప్పే కాన్సెప్ట్ అర్థం కాదు. సో నేను చెప్పేటప్పుడు ఏంటంటే ఫస్ట్ చదవద్దు, నేను ఎలాగ లైన్ టు లైన్ చదువుతున్నా, ఏమి స్కిప్ చేయట్లేదు, 99% స్కిప్ చేయట్లేదు. ఓకే ఓకే. సో నేను ఏమంటున్నా అంటే ఇండెక్స్ 1 or 2లో ఏంటంటే మనం ఇండెక్స్ 1 or 2లో రెండు చూసాం మనం, షేర్ బేస్డ్ ఈసాప్స్, తర్వాత షేర్ అప్రిసియేషన్ రైట్స్. ఓకే, ఎస్ఏఆర్ ఒకటి, షేర్ అప్రిసియేషన్ రైట్స్, స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ ఒకటి. తర్వాత నార్మల్ గా మనం ఈసాప్స్ చూసాం. ఈసాప్స్ లో ఏంటి, గ్రాండ్ డేట్ నాడు మాత్రమే ఫేర్ వాల్యూ తీసుకొని దాన్ని ఎవ్రీ టైం మనం దాన్ని ఎక్స్పెండిచర్ బుక్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ అయితే ఏం చేస్తున్నాం మనం, జస్ట్ ఎవ్రీ బ్యాలెన్స్ షీట్ నాడు ఫేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఇంకా అవసరం లేదు, ఇక్కడ ఫేర్ వాల్యూ చేసావు కదా, ఇంకా దాని ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ అయిపోతుంది. సో దానికి ఇంకేం క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో ఇదే అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతా వెళ్తుంది. ఓకే, అదే క్యాష్ ఆర్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అయితే ఫేర్ వాల్యూ టు పిఎన్ఎల్ మెథడ్ ఫాలో అవ్వాలి. అంటే ఎవ్రీ బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు మనం దాన్ని రీవాల్యూ చేసి ఆ డిఫరెన్స్ పిఎన్ఎల్ కి పంపించాలి. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుందా, ఫాస్ట్ అయిపోతుందా ఏంటి? ఫాస్ట్ Slow. ఏం లేదు సార్, ఓకే, అందులో అర్థమవుతుంది. నీకు కూడా ఓకే కదా? ఓకే సార్. ఓకే ఓకే, సరే ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా డౌట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. సో 50 lakhs పర్చేస్ కన్సిడర్ 50 lakhs అంటే ఇన్ క్యాష్ అంట, అండ్ విల్ ఆల్సో పే 10 lakhs ఆఫ్టర్ 2 years ఇఫ్ ఇక్కడ దాకా వదిలేసి ఉంటే డిఫర్డ్ కన్సిడరేషన్ అయిపోయేది. ఏంటి, వీళ్ళు ఆల్సో పే 10 lakhs ఆఫ్టర్ 2 years అన్నాడు అనుకో, ఇది డిఫర్డ్ కన్సిడరేషన్. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏదో మెన్షన్ చేస్తారు, ఇఫ్ అంటున్నాడు. అంటే ఈ 10 lakhs ఎప్పుడు పే చేస్తామంట, ప్రాఫిట్ ఆఫ్ ద బి లిమిటెడ్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఎక్సెడ్ 1 crore. ఇక్కడ దాకా చదివేసి డిఫరెంట్ కన్సిడరేషన్ అని చెప్పి అండర్లైన్ చేసుకుని రాసేసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయారంటే పోయినట్టే. సో గుర్తుపెట్టుకోండి. సో ఏమంటున్నాడు, ప్రాఫిట్ సెకండ్ ఇయర్ లో 1 crore దాటితే అప్పుడు వాడికి 10 lakhs పే అంటే కంటిజెంట్ ఫ్యూచర్ కండిషన్ మీద బేస్ అయి ఉంది కాబట్టి కన్సిడరేషన్. సో దీన్ని మనం కంటిజెంట్ కన్సిడరేషన్ అంటాం. సో ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఫేర్ వాల్యూ ఆఫ్ కంటిజెంట్ కన్సిడరేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇది పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఇది అయిపోయింది. ఇనిషియల్ గా 6,50,000కి రికార్డ్ చేస్తాము, 50 lakhs క్యాష్, ఇది 6,50,000 కంటిజెంట్ కన్సిడరేషన్. ఎంట్రీ చూడండి, అసెట్స్ లయబిలిటీస్ టు క్యాష్ టు ప్రొవిజన్ ఫర్ కంటిజెంట్. ఇక్కడ డిఫర్డ్ కన్సిడరేషన్ బేస్ లో కంటిజెంట్ కన్సిడరేషన్ వచ్చింది అంతే. సేమ్ ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ వచ్చింది అక్కడ, ప్రొవిజన్ ఫర్ కంటిజెంట్ వచ్చింది ఇక్కడ. సో ఎంట్రీ ఫిల్ చేశారు. ఇప్పుడు ఏమైంది, ఇది క్యాషా, ఇది ఇంపార్టెంట్. వీళ్ళు ఆల్సో పే 10 lakhs అన్నాడు. ఇక్కడ ఈక్విటీ షేర్స్ అవి ఏమి అనలేదు, అంటే డబ్బులు పే చేయాలి. డబ్బులు క్యాష్ పే చేయాలంటే ఏం చేయాలి, దాన్ని ఫేర్ వాల్యూ టు పిఎన్ఎల్ మెథడ్ ఫాలో అయ్యి నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ మళ్ళీ ఫేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ డిఫరెన్స్ పిఎన్ఎల్ పంపించాలి, సింపుల్. సో ఇప్పుడు 650 కాస్త 8 అయింది, అంటే 1,50,000 పెరిగింది. సో సింపుల్ గా ఎంట్రీ ఏంటి, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ కన్సిడరేషన్ 1,50,000 అంతే. ఇప్పుడు తర్వాత ఇయర్ ఏమి ఇవ్వలేదు వాడు, సెకండ్ ఇయర్ ఏమి ఇవ్వలేదు. సపోజ్ సెకండ్ ఇయర్ 1 crore ఎక్సీడ్ అయింది, అప్పుడు ఏంటి, డబ్బులు పే చేయాలి కాబట్టి ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ కన్సిడరేషన్ అకౌంట్ డెబిట్ ఎంత 8 lakhs ఉంది కాబట్టి 8 lakhs డెబిట్ చేసి, పిఎన్ఎల్ అకౌంట్ 1 lakh 2 lakhs చేసి 2 banks అని చెప్పేసి 10 lakhs చేస్తాం. ఒకవేళ అచీవ్ అవ్వలేదు అనుకో, మొత్తం మళ్ళీ పిఎన్ఎల్ లో క్రెడిట్ చేసేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ డెబిట్ చేస్తాం కాబట్టి క్రెడిట్ చేసేస్తాం. ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ కన్సిడరేషన్ అకౌంట్ డెబిట్ పిఎన్ఎల్ అకౌంట్ 8 lakhs 8 lakhs. ఇక్కడైతే 10 lakhs పే చేయాలి కాబట్టి రిమైనింగ్ 2 lakhs మళ్ళీ పిఎన్ఎల్ ఛార్జ్ చేయాలి ఒకవేళ మనం 1 crore ఎక్సీడ్ అవుతే ప్రాఫిట్. సరే, కంటింజెంట్ కన్సిడరేషన్ పేయబుల్ టు, ఇది నెక్స్ట్. ఇవన్నీ ఏంటంటే ఓకే, మీరు ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఏంటంటే
ఈ పర్చేస్ కన్సిడరేషన్ కి అడిషనల్ పాయింట్స్ అన్నట్టు నథింగ్ బట్ ఇదే. కాకపోతే ఇక్కడ ఇప్పుడు సపోజ్ డిఫర్ కన్సిడరేషన్ చూసాం, ఇప్పుడు కంటిజెంట్ కన్సిడరేషన్ చూసాం, తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ క్యాష్ పేడ్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లో కొన్ని తీసుకోవాలి కొన్ని తీసుకోకూడదు ఉంటుంది, అది చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఈ స్టెప్ త్రీకి కొంచెం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం అంతే. ఇప్పుడు మనం చూసేంత స్టెప్ త్రీలో పార్ట్ డిఫర్డ్ చూసాము, కంటిజెంట్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్సిడరేషన్. క్యాష్ కానీ ఈక్విటీ షేర్స్ కానీ మనం ప్రొమోటర్ షేర్ హోల్డర్స్ కి ఇస్తే, ఇంకో కంటిజెంట్ కన్సిడరేషన్ పేబుల్ టు ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ఎక్వైరీ కంపెనీ. ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ అంటే నార్మల్ గా ఎవరు ఉంటారు? నార్మల్ గా డైరెక్టర్స్ వీళ్ళు ఉంటారు నార్మల్ గా. సో ఓకే, ఎనీవే అది మర్చిపోండి. ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ అంటే మాత్రం వాళ్ళకి ఎందుకు పే చేస్తున్నాం? మనం ఎందుకు పే చేస్తాం? 2 కండిషన్స్ పే చేస్తాం. వాళ్ళ షేర్స్ కూడా మనకి అమ్మడం కోసం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాం నార్మల్ గా, లేకపోతే ఆ అమౌంట్ ఆ ఈక్విటీ షేర్స్ ఎక్వైర్ చేయడానికి అమౌంట్ పే చేస్తాం ఒకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని డైరెక్టర్ కింద కంటిన్యూ చేయడానికి మళ్ళీ కొంచెం అమౌంట్ పే చేస్తాం మనం. అంటే అరే బాబు ఇప్పుడే బిజినెస్ నాకు నేను తీసుకున్నాను, సో నువ్వు మళ్ళీ ఇప్పుడు సడన్ గా మానేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది, ఒక 2 years పని చేయి, సరే నీకు 2 years వర్క్ చేస్తున్నందుకు నేను నీకు ఒక 10 లక్షల షేర్లో లేక 10 లక్షల అమౌంట్ ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చావనుకో, అదేంటి? అది నథింగ్ బట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్. అది కాకుండా నువ్వు నార్మల్ గా వాడి షేర్స్ నువ్వు ఎక్వైర్ చేయడానికి ఏమైనా అమౌంట్ పే చేసావు అనుకో, షేర్ క్యాపిటల్ రిలేటెడ్ గా, అంటే షేర్స్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఏమైనా పే చేసావు అనుకో, దాన్ని మనం పర్చేస్ కన్సిడరేషన్ లో తీసుకోవాలి. అంతేగాని వాడిని హోల్డ్ చేయడానికి అదే పొజిషన్ లో ఒక 2 years మన బిజినెస్ మన ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. నిన్న చెప్పాను ఆల్రెడీ, కేటీలు ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ ఇంకో బిజినెస్ టేక్ ఓవర్ చేసిన, లేకపోతే ఒక మనం మనం మన మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే, మన అకౌంటింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, మనం ఏదైనా కంపెనీ కొత్త కంపెనీ ఇప్పుడు జెన్పాక్ జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే, జెన్పాక్ కొత్తగా ఫస్ట్ టైం క్లయింట్ వస్తాడు కదా ఎవరైనా, అంటే ఫస్ట్ టైం బిజినెస్ వచ్చినప్పుడు వాడి ప్రాసెస్ అంతా మనకు ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి దాన్ని ట్రాన్సిషన్ అంటాం. అలాగే ఇక్కడ కూడా బిజినెస్ లో ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఏదైనా బిజినెస్ ఎక్వైర్ చేసినప్పుడు వాడి బిజినెస్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్వైర్ చేయగానే అసలు వాడి బిజినెస్ మనకు అర్థమవుతుంది. జస్ట్ పైపైన మనం ఓవర్ వ్యూ చూస్తాం కానీ ఇన్ డీటెయిల్ గా తెలియదు మనకు బిజినెస్ వాడి దాంట్లో స్ట్రెంత్ ఎవరు, వాడి దాంట్లో ఎంప్లాయీస్ ఏంటి, వాడి ప్రాసెస్ ఏంటి, దీనికి ఏ స్పేస్ రిక్వైర్మెంట్ ఉంటాయి, ఇట్లా మనకు తెలియదు. సో ఏం చేస్తాము, ఉన్న ఎంప్లాయీస్ ని ఒక 2 years 3 years హోల్డ్ చేయడం కాదు. వాళ్ళు వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మనకు ఆ బిజినెస్ గురించి ఏమీ తెలియదు కాబట్టి, సో వాళ్ళని హోల్డ్ చేయడానికి మనం కొన్ని షేర్స్ కొన్ని అమౌంట్ పే చేస్తాం. అది నార్మల్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్. కానీ అది కాకుండా వాళ్ళ దగ్గర కొన్ని షేర్స్ ఉంటాయి కదా, దాన్ని ఎక్వైర్ చేయడానికి పే చేస్తే మాత్రం దాన్ని బిజినెస్ కన్సిడరేషన్ లో యాడ్ చేసుకోవాలని చెప్తాడు. అంతే సింపుల్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ పేయబుల్ టు దెమ్ ఫర్ బీయింగ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ఆఫ్టర్ ఎక్విజిషన్ పీరియడ్. చెప్పే కదా, ఏదైనా అమౌంట్ వాళ్ళకి ఆఫ్టర్ ఎక్విజిషన్ పీరియడ్ లో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ లో ఉంచడం కోసం, అంటే హోల్డ్ చేయడం కోసం మనం ఏమైనా పే చేస్తే దాన్ని మనం పర్చేస్ కన్సిడరేషన్ కింద ట్రీట్ చేయకుండా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేసి ఫస్ట్ ప్రీపెయిడ్ కింద, ఫస్ట్ ఎంట్రీ ఏంటి? ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ద పీరియడ్ వాళ్ళ టర్మ్ ఉంటుంది కదా, 2 years 3 years హోల్డ్ చేయడానికి పే చేసాం కాబట్టి 3 years పాటు రైట్ ఆఫ్ చేయాలి. అండ్ ఇట్ రికగ్నైజ్డ్ ఓవర్ ద పీరియడ్ అని చాలా మనం చెప్పినట్టు చెప్పాక అండర్లైన్ చేసుకొని, ఏదైనా ఎక్స్పెండిచర్ మనం ఫ్యూచర్ యూస్ లో రైట్ ఆఫ్ చేయడానికి ఈ వర్డ్ యూస్ చేస్తాం, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ as per employee benefit expenditure. ఓకే. paid in the capacity of shareholders of the equity company అయితే considered as a part of purchase consideration. పర్చేస్ కన్సిడరేషన్ ఇంక్లూడ్ చేయాలి ఇది. ఓకే. సో ఇది మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్కడ వస్తే చెప్పాను మీకు. ఎక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ ఏదైనా సరే, స్టాంప్ డ్యూటీ అన్నా, లీగల్ ఫీజు అన్నా, ఈ లిక్విడేటర్ ఫీజులు అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్విజిషన్ చేయడానికి మనం ఫీజులు పే చేస్తాం కదా, అవన్నీ P&L కి రైట్ ఆఫ్ చేశారు. ఇవి ఎక్స్పెండిచర్ పర్చేస్ కన్సిడరేషన్ లో తీసుకోకూడదు, యాడ్ చేయకూడదు, లెస్ చేయకూడదు. డైరెక్ట్ గా పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఎంట్రీ పాస్ చేసుకోవాలి. సో ఓకే. నెక్స్ట్ ఈసాప్స్. మనం చెప్పింది మళ్ళీ వస్తుంది ఇక్కడ. ఏదైనా సరే ఈసాప్స్ లో 2 ఉంటాయి. బిజినెస్ ఎక్వైజిషన్ చేసినప్పుడు రీప్లేస్మెంట్, నాన్ రీప్లేస్మెంట్. రీప్లేస్మెంట్ అంటే ఏంటి? సబ్సిడీని ఎక్వైర్ చేసినప్పుడు సబ్సిడీ షేర్ హోల్డర్ కి ఈసాప్స్ ఇచ్చాం కదా, మన ఇండియాస్ 1 or 2 చూసాం కదా. సో వాటిని క్యాన్సిల్ చేసి మన షేర్స్ ఇస్తాం. ఎందుకో కూడా మీకు అక్కడ చెప్పాను. ఏంటి, ఒక కంపెనీ ఇప్పుడు సబ్సిడీ కంపెనీ పేరెంట్ కంపెనీ ఎక్వైర్ చేసినప్పుడు వాడికి సబ్సిడీ కంపెనీ ప్లాన్స్ ఏంటంటే ఫ్యూచర్ లో ఒక 2-3 years లో ఐపీఓకి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నది. మనం ఐపీఓ ప్రిపేర్ అవడం కోసం ఎంప్లాయీస్ ఇచ్చింది షేర్స్. ఇప్పుడు పేరెంట్ కంపెనీ సబ్సిడీ కంపెనీ ఎక్వైర్ చేసినప్పుడు ఏం చేస్తుంది? నేను ఆల్రెడీ లిస్టెడ్ కదా, దీన్ని మళ్ళీ లిస్టెడ్ చేయడం వల్ల నాకు ఈ రెగ్యులేషన్స్ అని పెరుగుతుంది, దీనివల్ల నాకు పెద్ద వాల్యూ ఎడిషన్ ఏమి ఉండదని అనుకోవాలని ఏం లేదు. అనుకుంటే ఏం చేస్తా అంటే దాని ఐపీఓ ప్లాన్స్ క్యాన్సిల్ చేసేస్తుంది. సో ఏం చేస్తుంది మరి ఇప్పుడు? ఎంప్లాయీస్ బాధపడతారు కదా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ
ఐపీఓకి లిస్ట్ అవుతే నాకు ఈ షేర్స్ వస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో మరి వాళ్ళు క్యాన్సిల్ చేస్తే ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు అది సబ్సిడరీ కంపెనీ క్యాన్సిల్ చేసి పేరెంట్ కంపెనీ షేర్స్ ఇస్తుంది. దాన్ని రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటాం. సో రీప్లేస్మెంట్స్ అవార్డు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలి, ప్రీ కాంబినేషన్ పీరియడ్, పోస్ట్ కాంబినేషన్ పీరియడ్. ప్రీ కాంబినేషన్ పీరియడ్ ఏమో పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేయాలి, పోస్ట్ కాంబినేషన్ పీరియడ్ ఏమో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ కింద యాజ్ పర్ ఇండియా 102 కింద మనం రికార్డ్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇఫ్ ఎక్వైరీ కంపెనీ రీప్లేస్ ద ఎస్పీబీ అవార్డ్స్ ఆఫ్ ఎక్వైరీ కంపెనీ, అంటే సబ్సిడరీ కంపెనీ పేరెంట్ కంపెనీ రీప్లేస్ చేసింది. ఓకే, ఇట్ మీన్స్ ఎక్వైరర్ కంపెనీ విల్ ఇష్యూ ఇట్స్ ఓన్ ఈక్విటీ షేర్స్ ఆర్ మెచ్యూరిటీ ఆఫ్ ఈసాస్. ఇప్పుడు కాదు, మెచ్యూరిటీలో సపోజ్ నీకు ఇప్పుడు ఆల్రెడీ 5 years ఇష్యూ చేశాడు, 3 years అయిపోయింది, ఇంకో 2 years ఉంది. సో దాన్ని ఏం చేంజ్ చేయకుండా 2 years తర్వాత నీకు సబ్సిడరీ షేర్స్ కాకుండా నా షేర్స్ ఇస్తా అని చెప్తుంది అంతే పేరెంట్ కంపెనీ. ఓకే, ఆర్ 2 years కాస్త 3 years, టర్మ్స్ కూడా చేంజ్ చేస్తుంది కదా. దీని షేర్స్ ఇచ్చేటప్పుడు దీని ఇష్టం వచ్చిన కండిషన్స్ పెట్టుకుంటుంది. ఇంకో 2 years వర్క్ చేయాలి, ఇంకో 3 years వర్క్ చేయాలి, ఇంకో 4 years, అట్లా టర్మ్ చేంజ్ చేస్తుంది. మిగిలిన పెద్ద ఏం చేంజ్ చేయదు కానీ. ఓకే, సరే. ప్రీ కాంబినేషన్ పీరియడ్. ప్రీ కాంబినేషన్ పీరియడ్ అంటే ఏంటి? సో సింపుల్ గా ఆల్రెడీ అంటే ఎక్విజిషన్ డేట్ కి ఎంతైతే పీరియడ్ కంప్లీట్ అయిపోయిందో ఆ షేర్స్, ఇప్పుడు 6 years టర్మ్ అన్నాడు అనుకో, దాంట్లో 3 years కంప్లీట్ అయిపోతుంది, దాన్ని కంప్లీట్ ప్రీ కాంబినేషన్ పీరియడ్ అంటాం. ఓకే, చూద్దాం. కన్సిడర్ as a part of the consideration. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ది ఫేర్ వాల్యూ ఆఫ్ పీస్ ఆఫ్ రిలేటింగ్ టు ప్రీ కాంబినేషన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంపార్టెంట్, ఫేర్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ ఎస్పీవి అవార్డ్స్ అండ్ ద డేట్ ఆఫ్ ఒరిజినల్. అంటే ఒరిజినల్ అంటే ఏంటి? సింపుల్ గా సబ్సిడరీ కంపెనీ షేర్స్ వాల్యూషన్ ఉంటుంది కదా, ఈసాప్స్ వాల్యూషన్, అది తీసుకోమన్నాడు ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ వెస్టింగ్ పీరియడ్ ఎక్స్పైర్ టిల్ ఎక్విజిషన్ డేట్ డివైడెడ్ బై హైయర్ ఆఫ్. ఇది ఇంపార్టెంట్. సింపుల్ గా ఏంటంటే, సరే ఇది ఆల్రెడీ, ఇది పైన డౌట్ ఏమి ఉండదు. అంటే అంటే ఎంత వెస్టింగ్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయిందో టిల్ డేట్ చెప్పాను కదా. 5 years ఇచ్చింది అనుకో, 3 years కంప్లీట్ అయిపోయింది అనుకో, డివైడ్ బై 3. ఇక్కడ 3 సారీ న్యూమరేటర్ లో 3 వస్తుంది, కింద ఏమొస్తుంది అంటే హైయర్ ఆఫ్. హైయర్ ఆఫ్ ఏంటి? ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ 5 years అనుకో, ఇప్పుడు రివైజ్ చేసినప్పుడు 6 years చేశాడు, 5 years కాస్త 6 years అయింది. సో 5 or 6 విచ్ ఎవర్ ఇస్ హైయర్ తీసుకోవాలంటే సింపుల్ గా ఫార్ములా ఏంటంటే ఫేర్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ ఎస్పీబీ అవార్డ్స్ ఆన్ ఎక్విజిషన్ డేట్ ఇంటూ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ 3 డివైడెడ్ బై 5 or 6 విచ్ ఎవర్ ఇస్ హైయర్ 6 తీసుకోవాలి. సో సింపుల్ గా ఫేర్ వాల్యూ ఇంటూ 3 డివైడెడ్ బై 6. సరే, కింద ఎగ్జాంపుల్ ఉంటుంది, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఒకళ్ళు మిస్ అయ్యాను, ఇక్కడ చూద్దాం. ఇదిగో, ఏ లిమిటెడ్ ఎక్వైర్ బి లిమిటెడ్ అండ్ రీప్లేస్మెంట్ అంటే ఖచ్చితంగా పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ అవుతుంది కొంచెం అమౌంట్. ఆ అమౌంట్ ఏదో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ వాస్ 6 years, out of which 2 years was already been completed. A limited also reduced the vesting period to 3 years. అంటే 6 నుంచి 6 years లో 2 years కంప్లీట్ అయిపోయింది. నీకు ఎన్ని ఇయర్స్ ఉండాలి? నార్మల్ గా 4 years ఉండాలి. ఆ 4 years ని 3 years చేస్తుందంట. అంటే అల్టిమేట్ గా 4 years ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది 2, ఇప్పుడు 3, అంటే 5 years. ఇది రివైజ్డ్ 5, ఒరిజినల్ ఏమో 6, విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 6 తీసుకోవాలి. ఓకే, సింపుల్. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఒరిజినల్ అవార్డ్స్ ఫేర్ వాల్యూ తీసుకోవాలి ఆన్ ఎక్విజిషన్ డేట్, అంతేగాని రీప్లేస్మెంట్ అవార్డ్స్ కాదు. ఓకే, చూడండి, 600 ఇంటూ ఆల్రెడీ కంప్లీట్ 2 years కంప్లీట్ అయింది కాబట్టి 2 డివైడెడ్ బై 6 ఎలా వచ్చింది? 5 or 6 విచ్ ఎవర్ ఇస్ హైయర్, 5 or 6 విచ్ ఎవర్ ఇస్ హైయర్ కాబట్టి సో మనకు అల్టిమేట్ గా 6 వచ్చింది. 200 ఇస్ ప్రీ కాంబినేషన్ పీరియడ్. ఇది మనం పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ అంటే మిగిలినంత పోస్ట్ అన్నట్టు. కాకపోతే ఇక్కడ మనం ఒరిజినల్ అవార్డ్స్ తీసుకున్నాం కదా, మనం అది తీసుకోకూడదు కదా, పోస్ట్ కి చెప్తున్నా. ఇది ఓకే. పోస్ట్ కి ఇప్పుడు మనం ఎలా వాల్యుయేషన్ చేయాలి? ఫేర్ వాల్యూ ఆఫ్ రివైజ్డ్ ఆర్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ ఆన్ ఎక్విజిషన్ డేట్ మైనస్ ఆల్రెడీ ప్రీ మనం మైనస్ చేసాం కదా, ఆల్రెడీ మనం పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేసాం కాబట్టి అది మైనస్ చేస్తే రిమైనింగ్ మనం ఇన్ డేస్ 102 ప్రకారం అకౌంట్ చేయాలి. సార్ చూద్దాం. Post combination period is equal to recognized as an employee benefit expenditure in P&L over the remaining vesting. చెప్పా కదా, ఇన్ డేస్ 102 ప్రకారం అకౌంట్ చేయమంటున్నట్టు రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్ కి ఫేర్ వాల్యూ ఆఫ్ ఈసాప్స్ రిలేటింగ్ టు పోస్ట్ కాంబినేషన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ పేమెంట్స్ కాకుండా రివైజ్డ్ పేమెంట్స్ వస్తాయి, రీప్లేస్మెంట్ అవార్డ్స్ వస్తాయి, మైనస్ ఆల్రెడీ ప్రీ ఎంత అయితే మైనస్ చేస్తాం కాబట్టి మైనస్ ప్రీ చేస్తే మిగిలింది పోస్ట్ కింద చేసుకుని దాన్ని మనం ఓవర్ ద పీరియడ్ మనం దాన్ని ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవాలి యాజ్ పర్ ఇన్ డేస్ 102. అంతే. ఎంట్రీ ఏంటి? ఇక్కడ సేమ్ అదే ఎంట్రీ వస్తుంది, 102 ఎంట్రీ. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు ఎస్పీబీ రిజర్వ్. ఇక్కడ కూడా అదే ఎంట్రీ వస్తుంది, కాకపోతే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ అని ఏమి ఉండదు, కానీ క్రెడిట్ లో పర్చేస్ కన్సిడరేషన్ మాత్రం ఎస్పీబీ రిజర్వ్ అని చెప్పేసి క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? రీప్లేస్మెంట్ అవార్డ్స్ నాన్ రీప్లేస్మెంట్ చెప్పచ్చా?
ఎందుకంటే నాన్ రీప్లేస్మెంట్ అంటే సేమే ఉంటుంది ఇక చూడు, సేమ్ ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ అలాగే ఉంటుంది. కాకపోతే ఎంట్రీ మారుతుంది, అంటే డెబిట్ క్రెడిట్లు మారుతాయి అంతే. ఓకేనా, చెప్పచ్చా? క్లియర్ కదా? ప్రీ ప్రీ రీప్లేస్మెంట్ అవార్డ్స్ అర్థమైంది కదా? ప్రీ పోస్ట్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ లో అర్థమైందా? ప్రీ ప్రీ పోస్ట్ సార్ అర్థమైందా? ఇంకోసారి చెప్పండి సార్. సరే సరే, ఫస్ట్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటే ఏంటి అర్థమైందా? రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటే ఏంటి? సబ్సిడరీ కంపెనీ షేర్స్, ఈసాప్స్ ఇచ్చి ఉంటుంది కదా ఎంప్లాయీస్ కి, సబ్సిడరీ కంపెనీ. అవి మనం ఇప్పుడు సబ్సిడరీ కంపెనీని అంటే ఆ కంపెనీని ఎక్వైర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు అది ఐపీఓ. సరే, ఆ రీజన్స్ కూడా మర్చిపో. సింపుల్ గా ఏంటంటే ఎక్వైర్ చేసినప్పుడు ఏం చేస్తాను, సబ్సిడరీ కంపెనీ ఎంప్లాయీస్ కి ఆల్రెడీ సబ్సిడరీ కంపెనీ ఈసాప్స్ ఇచ్చి ఉంటుంది కదా, అంటే నువ్వు 3 years వర్క్ చేస్తే నేను నా షేర్స్ ఇస్తానని చెప్పి ఉంటుంది కదా. అవి క్యాన్సిల్ చేసేస్తావు. నువ్వు క్యాన్సిల్ చేసి ఏం చేస్తావు అంటే పేరెంట్ కంపెనీ షేర్స్ ఇస్తున్నావు. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా? ఆ, సో అంటే సింపుల్ గా సబ్సిడరీ కంపెనీ షేర్స్ ని పేరెంట్ కంపెనీతో రీప్లేస్మెంట్ అవుతుంది కాబట్టి దాన్ని రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటున్నాం. ఇప్పుడు రీప్లేస్మెంట్ అవార్డ్స్ అన్న తర్వాత టూ టూ ఉంటాయి, ప్రీ కాంబినేషన్, పోస్ట్ కాంబినేషన్. ప్రీ కాంబినేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన పీరియడ్ ఉంటుంది కదా, దాన్ని ప్రీ కాంబినేషన్ అంటే ఎక్విజిషన్ డేట్ కి ఆల్రెడీ ఒక 2 years 3 years కంప్లీట్ అయిపోతుంది కదా. సబ్సిడరీ ఎక్కడిది? సబ్సిడరీ కంపెనీలో, మన కంపెనీలో కాదు. సబ్సిడరీ కంపెనీ ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇచ్చింది 6 years హోల్డ్ చేయమంటుంది, దాంట్లో 2 years అయిపోయింది, అంటే ఎక్విజిషన్ డేట్ కి 2 years కంప్లీట్ అయింది, దాన్ని ప్రీ పీరియడ్ అంటాం. ఈ రిమైనింగ్ 4 అయితే ఉందో, 4 అయితే 4, తర్వాత అది 5 years కి రివైజ్ చేస్తే 3, ఏదైతే అది పక్కన పెట్టేస్తే పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనకు టోటల్ తెలుస్తుంది. దాంట్లో ప్రీ తీసేస్తే పోస్ట్ వస్తుంది, అది పక్కన పెట్టేసి. పోస్ట్ కి మళ్ళీ సపరేట్ గా ఏం క్యాలిక్యులేట్ చేయట్లేదు, ప్రీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా పోస్ట్ వస్తుంది. ఓకే, ప్రీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్, ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకో. ఫేర్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ అవార్డ్స్ ఆన్ ఎక్విజిషన్ డేట్. మనకి క్వశ్చన్ లో రెండు ఇస్తాడు, ఒకటి ఫేర్ వాల్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ ఆన్ ఎక్విజిషన్ డేట్ ఇస్తాడు, ఇంకోటి ఫేర్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ అవార్డ్స్ ఆన్ ఎక్విజిషన్ డేట్ ఇస్తాడు. రెండు ఇస్తాడు మనకి. ప్రీ క్యాలిక్యులేషన్ లో మాత్రం ఓన్లీ ఒరిజినల్ అవార్డ్స్ తీసుకోవాలి. ఫేర్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ ఎస్పీబీ అవార్డ్స్ ఆన్ ఎక్విజిషన్ డేట్ తీసుకుని ఇంటూ ఆల్రెడీ ఎంత కంప్లీట్ అయిపోయింది, 2 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంటూ 2 చేసి డివైడెడ్ బై హైయర్ ఆఫ్ ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఆర్ రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్. వెస్టింగ్ పీరియడ్, ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి? మీరు ఇన్ డేస్ ఇన్ డేస్ 1 or 2 లో వెస్టింగ్ కండిషన్, వెస్టింగ్ పీరియడ్ చూసారు కదా. వెస్టింగ్ కండిషన్ ఏంటి? సపోజ్ వెస్టింగ్ అనేది 3 years సర్వీస్ చేయాలంటే వెస్టింగ్ పీరియడ్ కూడా అదే 3 years. ఓకేనా, అదే నాన్ మార్కెట్ కండిషన్ అయితే మనం ఫస్ట్ ఒక ఐడెంటిఫై చేసి దాన్ని 3 years 4 years, సరే ఇదంతా కన్ఫ్యూజన్ అవ్వద్దు. సింపుల్ గా క్వశ్చన్ లో ఇచ్చేస్తాడు వాడు క్లియర్ గా. క్వశ్చన్ లో సిక్స్ సిక్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ లో చూసాం కదా, 6 years మనం ఇచ్చాం వెస్టింగ్ పీరియడ్. సో వాడు రివైజ్ ఏం చేశాడంటే 5 years కి రివైజ్ చేశాడు. అంటే మీరు 5 years 6 years కి ఇచ్చాడు కదా సబ్సిడీ కంపెనీ, సరే కొంచెం వాళ్ళు ఇంకా కొంచెం హ్యాపీ చేద్దాం అని చెప్పి, సరే మీరు 6 years కూడా వర్క్ చేయక్కర్లేదు, 5 years వర్క్ చేస్తే ఆల్రెడీ 2 చేశారు కాబట్టి ఇంకో 3 years చేయండి, మీకు నేను షేర్స్ ఇచ్చేస్తాను, పేరెంట్ కంపెనీ షేర్స్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాం. సో ఈ ఫార్ములాలో హయ్యర్ ఆఫ్ ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఆర్ రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సింపుల్ గా ఫేర్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ అవార్డ్స్ తీసుకుని ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ వెస్టింగ్ పీరియడ్ కంప్లీటెడ్ టిల్ డేట్ డివైడెడ్ బై టిల్ ఎక్విజిషన్ డేట్ డివైడెడ్ బై హయ్యర్ ఆఫ్ టోటల్ వెస్టింగ్ పీరియడ్ ఆర్ రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్. సరే ఎగ్జాంపుల్ చూద్దాం మళ్ళీ ఒకసారి, నీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చదువు. ఏ లిమిటెడ్ అక్వైర్ ద బి లిమిటెడ్ అండ్ రీప్లేస్మెంట్. అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైందా? ఓకే సార్. కంగారు పడక అర్థం కాకపోయినా నేను వస్తుంది మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను అంతే. సరే ఓకే, సరే ఆ, అర్థమైంది కదా. పోస్ట్ కాంబినేషన్ ఏంటి? సింపుల్ గా ఇక్కడ ప్రీ కాంబినేషన్ లో మనం ఏం తీసుకున్నాం? ఒరిజినల్ తీసుకున్నాం కదా, మనం రీప్లేస్మెంట్ అవార్డ్స్ తీసుకోలేదు కాబట్టి ఫేర్ వాల్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ తీసుకుని దాంట్లోంచి మనం ఈ ప్రీ కాంబినేషన్ లో ఎంతైతే మనం పర్చేస్ కన్సిడరేషన్ లో యాడ్ చేసిన మైనస్ చేస్తే రిమైనింగ్ మనం ఇన్ డేస్ 1 or 2 ప్రకారం ఓవర్ ద పీరియడ్స్ రిమైనింగ్ వెస్టింగ్ మీరు 3 years అన్నాడు కదా కింద ఎగ్జాంపుల్ లో, 3 years పాటు రైట్ ఆఫ్ చేసుకుంటే వెళ్ళాలి అంతే. ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా సెకండ్ పార్ట్ కూడా చూద్దాం. సెకండ్ పార్ట్ ఏంటి? సో ఇప్పుడు మనకి ఈ 700 లో మనం ఈ రీప్లేస్మెంట్ అవార్డ్స్ ఫేర్ వాల్యూ ఆన్ ద రేట్ ఆఫ్ ఎక్విజిషన్, దాంట్లోంచి ప్రీ ఆల్రెడీ మనం యాడ్ చేసింది పర్చేస్ కన్సిడరేషన్ కి 700 - 200 చేస్తే 500 ఉంటుంది కదా, 500 ఇస్ పోస్ట్. సో రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్ అంతా 3 కదా, 500 డివైడ్ బై 3 చేస్తే మనకి అల్టిమేట్ గా పర్ ఇయర్ 170 ఎంత వస్తుంది. ఓకే, ఆ అమౌంట్ ప్రకారం అకౌంట్ చేసుకోవాలి. సరే అర్థమైంది కదా, ప్రీ పోస్ట్ అర్థమైంది కదా. పోస్ట్ కూడా అర్థమైందా?
అంజనా నీకు కూడా అర్థమైందా? సార్ అర్థం. సరే, ఇప్పుడు నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్. నాన్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? సబ్సిడరీ కంపెనీ షేర్ హోల్డర్స్ ఆల్రెడీ ఈసాప్స్ ఇచ్చింది కదా, సో అది కంటిన్యూ చేసుకోండి. నేనేమి మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సో మీరు కంటిన్యూ చేసుకోండి. సో సింపుల్ గా ఏంటంటే, ఇఫ్ ఎక్వైరీ కంపెనీ డస్ నాట్ రీప్లేస్, సో రీప్లేస్ చేయట్లేదు అంటే పేరెంట్ కంపెనీ చేస్తే మేము ఇవ్వట్లేదు. సబ్సిడరీ కంపెనీ ఈసాప్స్ కంటిన్యూ చేస్తుంది. సో అప్పుడు ఏంటి, సింపుల్ గా ఇక్కడ సేమ్ అదే క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఇక్కడ ఫేర్ వాల్యూ ఆఫ్ ఈసాప్స్ రిలేటెడ్ ద ప్రీ కాంబినేషన్ పీరియడ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ అవార్డ్స్. సేమ్ ఎలాగైతే చేసామో ఒరిజినల్ అవార్డ్స్ ఇంటూ వెస్టింగ్ పీరియడ్ ఎక్స్పైర్ టిల్ డే డివైడెడ్ బై హైయర్ ఆఫ్ టోటల్ ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్ విచ్ ఎవర్ ఇస్ హైయర్ తీసుకుని మనం ప్రీ పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. పోస్ట్ పీరియడ్ ఏమో సేమ్ అలా క్యాలిక్యులేట్ సేమ్ అదే చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే కన్సిడర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్సిఐ. అంటే మీరు పర్చేస్ కన్సిడరేషన్ చెప్పి తీసుకున్నారు కదా ఇందాక, ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ తీసుకోకుండా ఎన్సిఐ అని చెప్పేసి క్రెడిట్ చేయాలి అంతే, టు ఎన్సిఐ అకౌంట్ అంతే. సో తర్వాత ఇవన్నీ సమ్స్ ఉంటాయి. సమ్స్ లో మీకు ఇంకా క్లారిటీ వస్తాయి. ఎగ్జాంపుల్స్ కాదు అనేది సమ్స్ చేసినప్పుడు ఇంకో కొంచెం క్లారిటీ వస్తుంది. సేమ్ ఏమంటున్నాడు, సింపుల్ గా ఇది నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ కూడా ప్రీ కాంబినేషన్ పీరియడ్ సేమ్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు, పోస్ట్ కి ఏంటి, సింపుల్ గా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్, దానిలో డౌట్ ఏం లేదు. కాకపోతే క్రెడిట్ ఏం చేయమంటున్నా అంటే ఎన్సిఐ విల్ బి క్రెడిటెడ్. ఇక్కడ ఏం చేసాం, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు ఎస్పీ రిజర్వ్ అకౌంట్ అని చెప్పేసి క్రెడిట్ చేశాం కదా. ఇక్కడ ఎస్పీ రిజర్వ్ నుంచి క్రెడిట్ చేయకుండా డైరెక్ట్ గా ఎన్సిఐ అని చేయమంటున్నాడు. ఎన్సిఐ అంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. సింపుల్ అమ్మా, ఏం లేదు. ఇక్కడ ఎన్సిఐ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటే ఏంటి, పేరెంట్ షేర్ హోల్డర్స్ అవ్వరు, వాళ్ళు సబ్సిడరీ షేర్ హోల్డర్స్ అవుతారు. అంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. సింపుల్ గా చెప్పాలంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి, అంటే మన కంట్రోల్లో ఉండరు వాళ్ళు. ఇంకా పేరెంట్ కంపెనీ షేర్ హోల్డర్స్ అయితే పేరెంట్ కంపెనీయే కాబట్టి, సో పేరెంట్ కంపెనీ కంట్రోల్ సబ్సిడరీ కంపెనీ ఉంటుంది కాబట్టి దాన్ని ఎన్సిఐ కింద రాము. నార్మల్ గా ఎస్పీబీ రిజర్వ్ ఇచ్చేసి ఎస్పీబీ రిజర్వ్ నుంచి మనం ఈక్విటీ షేర్స్ ఇస్తాం. ఇక్కడ మాత్రం ఎన్సిఐ క్రియేట్ చేయాలి, ఎందుకంటే అవి ఎంప్లాయీస్ ఆఫ్ ద సబ్సిడరీ కంపెనీ. సో పేరెంట్ కంపెనీతో వాళ్ళకి లింక్ ఉండదు. ఇంకా పేరెంట్ కంపెనీ షేర్స్ ఇవ్వట్లేదు కాబట్టి పేరెంట్ కంపెనీ హోల్డ్ చేయట్లేదు అల్టిమేట్ గా. సో ఎన్సిఐ క్రియేట్ చేయమని చెప్తున్నాడు అంతే. సింపుల్, గుర్తుపెట్టుకోండి, ఏం లేదు. ఎస్పీబీ సేమ్ రెండు ఒకటే అకౌంటింగ్ ఏం చేంజ్ అవ్వట్లేదు. కాకపోతే ఎస్పీబీ రిజర్వ్ ప్లేస్ లో ఎన్సిఏ వస్తుంది అంతే. నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ లో ఎస్పీబీ రిజర్వ్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ రీప్లేస్మెంట్ కి పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయకూడదు అంతే. మిగిలినంతా సేమ్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకొకటి, ఇవన్నీ మనం చెప్పేదంతా పర్చేస్ కన్సిడరేషన్ లో పార్ట్సే. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఇప్పుడు మీరు ఫస్ట్ డిఫర్డ్ చూసారు, తర్వాత కండిజెంట్ చూసారు, తర్వాత ఈసాప్స్ చూసారు. మధ్యలో ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ కి మనం ఎంప్లాయ్మెంట్ లో ఉన్నందుకు పే చేస్తే మళ్ళీ దాన్ని ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ కింద, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేసి ఓవర్ ద పీరియడ్ దాన్ని పిఎన్ఎల్ మూవ్ చేయమని చెప్పాడు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ కింద. అదే షేర్ హోల్డర్స్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం ఏమైనా పే చేస్తే వాళ్ళకి దాన్ని పర్చేస్ కన్సిడరేషన్ కింద యాడ్ చేసుకోమని చెప్పాము. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మళ్ళీ పర్చేస్ కన్సిడరేషన్ ఇంకొకటి ఉంటుంది, ఇది మైనస్ చేయాలి. ఇది ఏం మైనస్ చేయాలంటే, ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఉంది మనకి, మనం ఎక్వైర్ చేసే కంపెనీ, ఇంకా సబ్సిడీ అవ్వలేదు కదా, మనం ఎక్వైర్ చేసే కంపెనీకి. సో మన ఏదో రిలేషన్షిప్ ఉంది. ఏ రిలేషన్షిప్? కాంట్రాక్చువల్, నాన్ కాంట్రాక్చువల్. కాంట్రాక్చువల్ అంటే ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫ్రాంచైజ్ ఏదో కొంటాం మనం సింపుల్ గా. సో మనం వాడికి మనం ఎవ్రీ ఇయర్ పే చేయాలి. సో మనం దాంట్లో అసెట్ ఉంటుంది, వాడి దాంట్లో లైబిలిటీ ఉంటుంది. సరే, అది కాకుండా ఇంకోటి ఏముంటది, నాన్ కాంట్రాక్చువల్. సో ఆ కంపెనీ మీద మనం కేసు ఫైల్, సారీ, ఆ కంపెనీ మన సబ్సిడరీ కంపెనీ మన కంపెనీ మీద ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేసింది. ఏదో ఒక మనం ఆల్రెడీ ఇది ఎక్వైర్ చేయకముందే వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఇన్పుట్స్ కొంటున్నారు. సో మనం వాళ్ళ బిజినెస్ కావాల్సిన ఇన్పుట్స్ మన కంపెనీ నుంచి కొంటున్నారు. సో దాంట్లో ఏదో మనం మిస్టేక్ గా వేరే అదే రాంగ్ ప్రొడక్ట్స్ సెండ్ చేసాం, మనం రిఫండ్ చేయమంటే చేయలేదు. సో వాడు కోర్టులో కేసు వేసాడు. సో దాన్ని నాన్ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అంటాం. కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అంటే ఏంటి, వాళ్ళకి మనకి ఆల్రెడీ బిజినెస్ కాంట్రాక్ట్ ఏదో ఉంది ఆల్రెడీ. అదేంటి, లైసెన్స్, ఫ్రాంచైజ్, ఏదో ఇంటాంజిబుల్ అసెట్, ఏదో ఒకటి మొత్తానికి, లేకపోతే ఎసెట్ కాంట్రాక్ట్ ఏదో ఉంటుంది సంథింగ్, దాన్ని కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అంటాము. ఇదేమో నాన్ కాంట్రాక్చువల్. సో నాన్ కాంట్రాక్చువల్ ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్, కాంట్రాక్చువల్ ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్. ఈ రెండింటి కేసులో ఏంటంటే ఒక అమౌంట్ ఉంటుంది. సింపుల్ గా మనం పర్చేస్ కన్సిడరేషన్ పే చేస్తామంటే ఈ కేసు కూడా క్లోజ్ చేసేస్తున్నట్టే కదా. ఇంకా మరి మన సబ్సిడీ అయిపోతే మన మీద వాడు కేసు వేయడు కదా ఇంకా. సో ఆ కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. అంటే సింపుల్ గా ఏంటి, మన వాడికి 100 కోట్లు పే చేసాం అనుకో, సపోజ్ ఎక్వైర్ చేసినప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ కింద
ఆ 100 కోట్లలో నువ్వు నాకు 100 కోట్లు పర్చేస్ కన్సిడరేషన్ కాదురా బాబు, నువ్వు 1 కోటి ఆల్రెడీ నాకు ఈ కేసులో ఇవ్వాలి కాబట్టి ఆ కేసు క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఆ 1 crore నాకు ఆ కేసులో ఇచ్చినందుకు 99 crores మాత్రమే పర్చేస్ కన్సిడరేషన్ అని చెప్పి తీసుకోవాలి. సో అదే ఉంటుంది చూడండి ఇప్పుడు. ఓకే, సెటిల్మెంట్ అమౌంట్ ఫర్ దిస్ ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఆఫ్ లిటిగేషన్ లైబిలిటీ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఆఫ్ లిటిగేషన్ లైబిలిటీ. అంటే ఇంకా కేసు క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఆ రోజున ఫేర్ వాల్యూ ఉంటుంది కదా, మనం ఎక్వైర్ చేసిన ఆ అమౌంట్ ని మనము సెటిల్మెంట్ అమౌంట్ కింద తీసుకోవాలి. చెప్పాను ఇప్పుడు 1 crore అని చెప్పాను కదా, అది నథింగ్ బట్ ఫేర్ వాల్యూ ఆఫ్ లిటిగేషన్, ఆ రోజున్న ఫేర్ వాల్యూ ఆఫ్ లిటిగేషన్. సో దీన్ని ఏం చేయాలంటే అల్టిమేట్ గా పర్చేస్ కన్సిడరేషన్ నుంచి మైనస్ చేయాలి. ఓకే, మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనం సమ్స్ చేస్తాం ఇప్పుడే, ఈ రోజు చేస్తాం కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడే మనం ఈ 7 steps అయిపోయాక స్పెషల్ కేసు ఉంటే అది చెయ్యక ముందు సమ్స్ సాల్వ్ చేద్దాం. తర్వాత స్పెషల్ కేసులో ఏంటంటే స్పెషల్ కేసుకి ఒక్కొక్క స్పెషల్ కేసుకి ఒక్కొక్క సమ్ ఉంటుంది. ఒక్కొక్క కేసు చదువుదాం, ఒక్కొక్క సమ్ చేద్దాం. అది పెద్ద కష్టమేమి ఉండదులే, కానీ ముందు ఇది అర్థమైతే స్పెషల్ కేసు అర్థం అవుతుంది. ఇది అర్థం కాకపోతే స్పెషల్ కేసు అర్థం కాదు. సో ముందు ఇది చేసేద్దాం. ఇది ఒక 7 steps అయిపోయిన తర్వాత సమ్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఈ అతులు చెప్పాను కదా, మళ్ళీ బుక్స్ లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది ఫాలో అవ్వదు. మనం మన స్టెప్స్ ప్రకారం ఫాలో అయిపోతాం. ఇక్కడ చెప్పిన స్టెప్స్ ప్రకారం ఫాలో అయిపోయి ఆన్సర్ సాల్వ్ చేసి, సో మనం అక్కడ ఉన్న సమ్స్ ఉంటాయి, గట్టిగానే ఉంటాయి సమ్స్. కాకపోతే దాంట్లో అన్ని ఎక్కువ సమ్స్ ఉండవు, అంటే అన్ని సమ్స్ పెద్ద సమ్స్ ఉండవు. కొన్ని ఎన్సీఏ క్యాలిక్యులేషన్ ఉంటుంది, కొన్ని పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్, కొన్ని కండిజెంట్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, కొన్ని డిఫర్డ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అట్లా అన్ని చిన్న చిన్నవి ఉంటాయి, ఒక 4-5 మాత్రం పెద్దవి ఉంటాయి అంతే. ఓకే, సరే, ఇది అర్థమైంది కదా. ఏదైనా నాన్ కాంట్రాక్చువల్ అంటే ఒక కంపెనీ వేరే సబ్సిడరీ కంపెనీ పేరెంట్ కంపెనీ మీద కేసు వేసినప్పుడు ఆ కేసు కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఆ అమౌంట్ ఏదైతే పే చేస్తామో దాంట్లోంచి దీని ఫేర్ వాల్యూ, లిటిగేషన్ ఫేర్ వాల్యూ ఉంటుంది కదా, అది మైనస్ చేసి మిగిలింది మాత్రం పర్చేస్ కన్సిడరేషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మిగిలింది ఎలా పే చేయాలి? బ్యాంక్ లో పే చేస్తాం అంటే పర్చేస్ కన్సిడరేషన్ లో 99 పే చేస్తాం అంటే ఇంకా 1 crore దీనికి పే చేస్తున్నాడు కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ 1 crore టు బ్యాంక్ అకౌంట్ 1 crore. సో పిఎన్ఎల్ లో డెబిట్ కింద బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అయితే పే చేస్తాం కాబట్టి 100 crores లో 1 crore దీనికి పే చేస్తాం కాబట్టి 1 crores ని క్రెడిట్ చేసి బ్యాంక్ లో పిఎన్ఎల్ లో డెబిట్ చేయాలి అంతే. సో ఇది నాన్ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్. ఇది కూడా అదే చేయాలి. ఇది కూడా ఏంటి, అల్టిమేట్ గా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ ని పర్చేస్ కన్సిడరేషన్ లో మైనస్ చేసి ఆ అమౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పేసి చేయాలి. కాకపోతే ఆ అమౌంట్ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా ఫేర్ వాల్యూ, ఇక్కడ పెద్ద తలనొప్పి ఏం లేదు. ఫేర్ వాల్యూని మన పర్చేస్ కన్సిడరేషన్ మైనస్ చేసి ఆ అమౌంట్ ని పిఎన్ఎల్ టు బ్యాంక్ అని చెప్పి రికార్డ్ చేస్తాం. అదే ఆ ఫేర్ వాల్యూ ఆఫ్ లిటిగేషన్. ఇక్కడ కాదు, ఫేర్ వాల్యూ కాకుండా ఒక 2 ఉంటుంది, లోయర్ ఆఫ్ అని చెప్పేసి ఒక 2 క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫేర్ వాల్యూ ఆఫ్ సచ్ లైసెన్స్ మైనస్ క్యారింగ్ వాల్యూ ఆఫ్ సచ్ లైసెన్స్. సింపుల్ గా ఫేర్ వాల్యూ నుంచి క్యారింగ్ వాల్యూ తీసేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది, అది ఒకటి తీసుకోండి. తర్వాత పెనాల్టీ, అంటే ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ కాబట్టి ఇప్పుడు కాంట్రాక్ట్ అప్పుడు కాంట్రాక్టే ఉండదు, ఎందుకంటే పేరెంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ అయిపోతుంది. కాంట్రాక్ట్ ఇవన్నీ ఉంటాయి, రియల్ గా క్యాన్సిల్ అవ్వవు, ఎస్ఎఫ్ఎస్ లో క్యాన్సిల్ అవ్వవు, కన్సల్టేషన్ లో దానికి వాల్యూ ఉండదు అన్నట్టు. అంటే ఇప్పుడు వాడు పే చేస్తాడో లేదో తెలియదు, అందుకని ఇంకా క్యాన్సిల్ చేసినట్టు పెనాల్టీ ఎంత పే చేయాలి. సపోజ్ 20% ఆఫ్ ద క్యారింగ్ అమౌంట్ ప్లస్ 20% ఆఫ్ ద పెనాల్టీ అని చెప్పేసి ఉంటుంది క్వశ్చన్స్ లో. ఆ క్యారింగ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంటూ 20% కూడా, అంటే 120%, క్యారింగ్ అమౌంట్ ఇంటూ 120% చేస్తే మనకి పెనాల్టీ అమౌంట్ వస్తుంది. అప్పుడు విచ్ ఎవరి లోయర్ తీసుకొని మనం దాన్ని పెనాల్టీ కింద దాన్ని పిఎన్ఎల్ లో బుక్ చేయాలి, పర్చేస్ కన్సిడరేషన్ నుంచి మైనస్ చేయాలి అంతే. ద అమౌంట్ ఈస్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ పర్చేస్ కన్సిడరేషన్ ఎంట్రీ విల్ ద పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఒకవేళ ఇక్కడ ఏమి ఉండదు ప్రొవిజన్, కానీ ఇక్కడ ప్రొవిజన్ ఉంటుంది. ఎందుకంటే మన మీద లిటిగేషన్ ఉందంటే అది ఆల్రెడీ మనం దానికి ఒక ప్రొవిజన్ పెట్టుంటాం ఖచ్చితంగా. ఓకేనా, ప్రొవిజన్స్ పెట్టుంటాం కదా, మనకి కేసు ఫేవరబుల్ గా లేకపోతే మనం ప్రొవిజన్ పెట్టుంటాం ఆల్రెడీ. ఆ ప్రొవిజన్ పెట్టుంటే ఏంటంటే పైన సపోజ్ 1 crore చెప్పాను కదా, 1 crore ఆల్రెడీ 1 crore అయితే మైనస్ చేయాలి, దాంట్లో డౌట్ ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1 crore అయితే మైనస్ చేయాలి పర్చేస్ కన్సిడరేషన్ లో, కానీ 1 crore లో మనం ఆల్రెడీ 10 lakhs ప్రొవిజన్ పెట్టాం అనుకో. సో ఆ ప్రొవిజన్ పెట్టాం కాబట్టి ఆ ప్రొవిజన్ ని క్రెడిట్ ఉండగా డెబిట్ చేసి పిఎన్ఎల్ 90 lakhs చేసి టు బ్యాంక్ అకౌంట్ 1 crore. సో పర్చేస్ కన్సిడరేషన్ లో మైనస్ చేయాలి, దాంట్లో డౌట్ లేదు. బ్యాంక్ 1 crore క్రెడిట్ చేయాలి, అది డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ డెబిట్ లో ఏంటంటే పిఎన్ఎల్ ఫస్ట్ ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లయబిలిటీ 10 lakhs వస్తే ఆ డిఫరెన్స్ అమౌంట్ మాత్రం పిఎన్ఎల్ లో 90 lakhs క్రెడిట్ అవుతుంది, సో డెబిట్ అవుతుంది. సరే, ఇక్కడతో ఇది అయిపోయింది. సో ఇక్కడతో అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నార్మల్ గా మీకు కింద చెప్పిన దాంట్లో పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సీఐ మైనస్ నెట్ అసెట్స్. నార్మల్ గా అయితే ఎన్సీఐ రావాలి ఇక్కడ, కానీ ఇక్కడ నెట్ అసెట్స్ ఎందుకు వస్తుంది అంటే ఎన్సీఐ 2 ways లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి ఫేర్ వాల్యూ, ఒకటి ప్రొపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్. ప్రొపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ తెలియాలంటే ముందు నెట్ అసెట్స్ తెలియాలి మనకి. సో అందుకే ఫోర్త్ స్టెప్ ముందు వచ్చింది. కానీ మనం చేసే ప్రొసీజర్ మాత్రం సేమ్, పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సీఏ మైనస్ చెప్పండి మైనస్ నెట్ అసెట్స్, అప్పుడు వచ్చేది గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఓకే, సరే,
మీకు చెప్పే గ్యాప్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మీరు మ్యూట్ లో ఉంటారు. మీరు మ్యూట్ లో అన్లాక్ చేసేటప్పటికి మళ్ళీ నేను ఆన్సర్ చెప్పేస్తున్నా. ఓకే, సర్లేండి. ఎనీవే, మీకైతే ఇప్పుడు స్టెప్ 4 ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. నార్మల్గా అయితే ఎన్సీఏ రావాలి, నేను చెప్పిన నెట్ అసెస్ ఎందుకు వస్తుందంటే, ఎన్సీఏ చేయాలంటే ఎన్సీఏ 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ ఎన్సీఏ చేయాలంటే ఒక మెథడ్ ఫేర్ వాల్యూ, దానికి నెట్ అసెట్స్ అవసరం లేదు. ఇంకో మెథడ్ ఏంటి, ప్రొపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్. ఆ నెట్ అసెట్స్ లో ప్రొపోర్షనేట్ అంటే ముందు నెట్ అసెట్స్ తెలిస్తేనే కదా దాంట్లో ప్రొపోర్షనేట్ తెలిసేది. సో ఆటోమేటిక్ గా ఫస్ట్ నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సింపుల్. ఆల్రెడీ నెట్ అసెట్స్ అంటే ఏంటి, అసెట్స్ మైనస్ లైబిలిటీస్. అసెట్స్ ఇప్పుడు ఎలా రికార్డ్ చేయాలి గుర్తుంది కదా, ఫేర్ వాల్యూకి రికార్డ్ చేయాలి. అసెట్స్ లైబిలిటీస్ రెండు ఫేర్ వాల్యూకి రికార్డ్ చేయాలి. ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్. 105 ఆల్రెడీ మనం రీసెంట్ గా చూసాం కాబట్టి గుర్తే ఉంటుంది మీకు. నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఆఫ్ ఎక్వైరీ కంపెనీస్ టేకెన్ ఓవర్ అంటే సింపుల్ గా సబ్సిడరీ కంపెనీ ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ అంటే నథింగ్ బట్ ఇండియాస్ 105 ఉంటుంది కదా. ఇండియాస్ 105 అసెట్స్ ఉంటాయి కదా సబ్సిడరీ కంపెనీలో, వాటిని ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ కి ఎక్వైర్ చేయాలి. ఫేర్ వాల్యూ కాకుండా ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ కి ఎక్వైర్ చేయాలి. రిమైనింగ్ అసెట్స్ అన్ని ఫేర్ వాల్యూకి ఎక్వైర్ చేయాలి. ఓకే, ఇంటాంజిబుల్ అసెట్ దట్ మీట్ మర్చిపోయాను, ఇక్కడ మీకు వచ్చిన పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈ పాయింట్ చదవలేదు మనం. ఆల్సో ఫేర్ వాల్యూ ఆఫ్ సచ్ లైసెన్స్ ఇస్ ఆల్సో బి రికగ్నైజ్డ్ బై ద ఎక్వైరీ కంపెనీ ఇన్ బిజినెస్ కాంబినేషన్ ఎంట్రీ యాజ్ అన్ అసెట్ టేకెన్ ఓవర్ బై. సరే, ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఉంటది కదా, ఇక్కడ ఒక అసెట్ ఉంటది కదా, సింపుల్ గా అదే లైసెన్స్ ఫ్రాంచైజ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ మనం నెట్ అసెట్స్ లో కూడా తీసుకోవాలని చెప్తున్నాడు సింపుల్ గా. నెట్ అసెట్స్ లో ఎలా తీసుకుంటాం, ఫేర్ వాల్యూకి తీసుకోవాలి. ఫేర్ వాల్యూ ఆఫ్ సచ్ లైసెన్స్ మనం దాన్ని నెట్ అసెట్స్ లో యాడ్ చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంకా అది ఇప్పుడు దాకా ఏంటి, అది మన ఇప్పుడు దాకా ఫ్రాంచైజ్ కాబట్టి ఇప్పుడు అది క్యారింగ్ అమౌంట్ ఏదో ఉండుంటది. అది ఇప్పుడు అది ఎలాగ మనం దాన్ని డిఫరెన్స్ చేసి మొత్తం ఆ పర్చేస్ కన్సిడరేషన్ ఎంత లెస్ చేయాలో తెలిసింది కదా. సరే, ఇప్పుడు అక్కడ ఆ ఎసెట్ అక్కడ ఎసెట్ ఉండి అక్కడ ఫేర్ వాల్యూ ఇస్తాడు కదా మనం, ఎందుకంటే ఇక్కడ ఫేర్ వాల్యూ ఇస్తాడు. ఎందుకు, ఈ స్టెప్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇస్తాడు మనకి ఫేర్ వాల్యూ. ఫేర్ వాల్యూ మైనస్ క్యారింగ్ వాల్యూ చేయడానికి ఫేర్ వాల్యూ ఇస్తాడు కదా. ఆ ఫేర్ వాల్యూ ఇక్కడ కూడా యాడ్ చేయాలని చెప్తున్నాడు. నెట్ అసెట్స్ లో తీసుకోండి, అది ఉండదు కాబట్టి, అసెట్ కింద ఉండదు కాబట్టి యాడ్ చేసుకోమని చెప్తున్నాడు. ఇంటాంజిబుల్ దట్ మీట్ ద రికగ్నైజ్డ్ క్రైటీరియా ఇన్ 38 బట్ నాట్ రికార్డ్. ఇది వేరు. ఓకే, ఇది కాదు. ఇది reacquired rights. Pre-existing contractual eligible license appeared in the bank books of equity company are also taken over and recognized as a fair value on the date of acquisition. ఇందాక చెప్పిన ఫ్రాంచైజ్ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఉంది కదా, అది ఫేర్ వాల్యూకి రికార్డ్ చేయాలి. అది కూడా నెట్ అసెట్స్ యాడ్ చేయాలి. ఇవన్నీ స్టెప్స్ మర్చిపోకూడదు. సో సమ్స్ చేద్దాం లేదో, మర్చిపోరేమి. సమ్స్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ప్రాసెస్ గుర్తుండిపోతుంది. ఓకే, తర్వాత ఇంటాంజిబుల్ అసెట్ దట్ మీట్ ద రికగ్నైజింగ్ క్రైటీరియా యాజ్ పర్ ఇండియాస్ 38 బట్ ఆర్ నాట్ రికార్డెడ్. గుర్తుందా, మనం నార్మల్ గా మనం ఇండియాస్ 38 చేసినప్పుడు కొన్ని అసెట్స్ ఇంక్లూడ్ చేయమని చెప్పాం కదా. ఇంటర్నల్లీ జనరేటెడ్ కస్టమర్ రిలేషన్షిప్స్, ఇంటర్నల్ డెవలప్మెంట్, పేటెంట్, కస్టమర్ లిస్టులు, ఇలాంటివి కొన్ని నాన్ కాంపిట్ ఫీజులు, ఇలాంటి ఇంటర్నల్ గా జనరేట్ చేసి కొన్ని జనరేట్ చేయం, అది ఇంక్లూడ్ చేయం. ఏదైనా మిస్ అయితే అవన్నీ ఇప్పుడు ఎక్వైర్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్వైర్ చేస్తాం కాబట్టి అవన్నీ రికార్డ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్ గా. ఎంతకు రికార్డ్ చేయాలి, ఫేర్ వాల్యూకి. మళ్ళీ డౌట్ పడద్దు, రికార్డ్ చేయాలి అంటానంటే ఖచ్చితంగా ఫేర్ వాల్యూకి, అది డౌట్ లేదు మళ్ళీ. ఓకే, సో క్వశ్చన్ లో అక్కడ కింద ఇస్తాడు, ఇది ఫేర్ వాల్యూస్ ఆఫ్ ద ఇంటర్నల్ జనరేటెడ్ కస్టమర్ రిలేషన్షిప్ అని ఏదో ఒకటి ఇస్తాడు. అవి ఆ ఫేర్ వాల్యూస్ తీసుకుని యాడ్ చేయాలి, అంతే. ఫేర్ వాల్యూస్ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇండియా 38 లో కొన్ని మనం రికార్డ్ చేయం, ఇంటర్నల్ జనరేటెడ్ అసెట్స్, వాటికి మనం కాస్ట్ కరెక్ట్ గా చేయలేమని చెప్పేసి నార్మల్ గా చేయం. ఇక్కడ కాస్ట్ తో సంబంధం లేదు కదా, ఫేర్ వాల్యూ కదా రికార్డ్ చేసి, సో ఫేర్ వాల్యూ అంత ఇస్తాడు, అది రికార్డ్ చేయాలి, అంతే. ఓకే, నెక్స్ట్ కండిషన్ లయబిలిటీ ఆఫ్ ద ఎక్వైరీ కంపెనీ ఇస్ ఆల్సో టేకెన్ ఓవర్ అండ్ రికగ్నైజ్డ్ లయబిలిటీ. కండిషన్ లయబిలిటీస్ ఉంటాయి. నార్మల్ గా కండిషన్ లయబిలిటీస్ రికార్డ్ చేయం, కానీ ఇక్కడ రికార్డ్ చేయాలి. కండిషన్ లయబిలిటీస్ ఆఫ్ ఎక్వైరీ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ కండిషన్ లయబిలిటీస్ ఉంటాయి కదా, నార్మల్ కండిషన్ లయబిలిటీస్ రికార్డ్ చేయం, కానీ ఈ బిజినెస్ కాంబినేషన్ జరిగినప్పుడు సిఎఫ్ఎస్ లో 103 ప్రకారం యాడ్ చేయాలి. కండిషన్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఎక్వైరీ కంపెనీ ఆల్సో టేకెన్ ఓవర్. ఎంతకు రికార్డ్ చేయాలి మళ్ళీ డౌట్ పడద్దు, ఫేర్ వాల్యూ. నేను ఫేర్ వాల్యూ కాకపోతే చెప్తాం, మనం మాక్సిమం ఫేర్ వాల్యూ లేదు. ఒకటి 105 ప్రకారం ఫేర్ వాల్యూ లేదు, ఇది ఒకటి లేదు, ఇంకా నాకు తెలిసి ఎక్కడ ఉండదు. సరే చూద్దాం. రీఎక్వైర్డ్ రైట్స్. రీఎక్వైర్డ్ రైట్స్ ఇది ఆల్రెడీ చూసాం, అదే కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఉంది కదా. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఒక లాజిక్ ఉంది, ఈ 2 పాయింట్ కలిపి చదవాలి, అప్పుడు అర్థమైంది. కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏంటి, సపోజ్ కోర్టు కేసు ఉంది వాటి మీద, ఏదో కస్టమర్ సబ్సిడరీ కంపెనీ మీద, ఇందాక వదిలేసాను. సబ్సిడరీ కంపెనీ పేరెంట్ కంపెనీ చేసింది ఆల్రెడీ చదువు, అది కాదు ఇప్పుడు చెప్పేది. బయట అవుట్ సైడ్ పార్టీ ఎవరో మన సబ్సిడరీ కంపెనీ మీద కేసు వేసాడు. సో ఇప్పుడు మన సబ్సిడరీ కంపెనీ ఆ కంపెనీని ఎక్వైర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి రిస్క్ ఉంది. ఒకవేళ ఆ కేసు కానీ ప్రూవ్ అయింది అనుకో, మనం వాడికి ఓ 10 కోట్లు 20 కోట్లు పే చేయాలి. అది మనం పర్చేస్ కన్సిడరేషన్ లో
పే చేసేస్తున్నాం, ఇంక మళ్ళీ అది పే చేసి మళ్ళీ అది పే చేయాలని మన రిస్క్ కాబట్టి వాడికి ఏం చేస్తామంటే, అరే బాబు ఈ కండిషన్ లైబిలిటీ ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను కాబట్టి నీ కంపెనీ, ఇది నాకు సంబంధం లేదు, నీ కంపెనీ ఇది నార్మల్ గా, సరే నేను తీసుకుంటున్నాను, పొరపాటు ఇది 10 కోట్లు 20 కోట్లు వస్తే నాకు లాస్ అయిపోతాను కదా, సో నాకు కొంచెం గ్యారంటీ ఇవ్వి అంటే, ఇది సపోజ్ ఆ కండిషన్ లైబిలిటీ ప్రూవ్ అవుతే నేను నీకు, నువ్వు నాకు కొంచెం అమౌంట్ పే చేయి అంటే, సపోజ్ 1 crore నేను గవర్నమెంట్ కి పే చేయాలనుకో, అది కస్టమర్ పే చేయాలనుకో, ఈ కేసు నగ్గితే వాడు, సో నాకు 1 crore పే చేయాలి కాబట్టి నువ్వు 80 lakhs నాకు రీఎంబర్స్ చేయి అంటే, 80% ఆఫ్ ద అమౌంట్ రీఎంబర్స్ చేస్తే నేను నీకు అడిగి నేను రిమైనింగ్ అమౌంట్ పే చేస్తాను. లేకపోతే నాకు మాక్సిమం ఇప్పుడు సపోజ్ ఒక 3 crores 4 crores వచ్చింది, సరే నువ్వు ఎంత చేయగలవో చెప్పు, ఒక 2 crores వరకు చేస్తావా, ఓకే, ఆ 2 crores వరకు దాన్ని ఇండెమ్నిఫైయింగ్ అసెట్ అంటాం. అంటే ఏంటి ఇండెమ్నిఫైయింగ్ అసెట్? ప్రామిస్డ్ బై ద ఎక్వైరీ కంపెనీస్ ఆల్సో టేకెన్ ఓవర్. అంటే సింపుల్ గా ఇది అసెట్ అంటే మనకి ఏంటి, ఒకవేళ ఈ కండిషన్ లైబిలిటీలో మనకి లాస్ వస్తే అంటే అన్న కేసు ప్రూవ్ అయితే, కేసు వాడి సక్సెస్ అయితే, కస్టమర్ సక్సెస్ అయితే మనం కండిషన్ లైబిలిటీ పే చేయాలి కాబట్టి, ఆ పే చేసే అమౌంట్ లో నేను ఇంతవరకు గ్యారంటీ ఇస్తాను అంటే 2 crores వరకు నేను గ్యారంటీ ఇస్తా, లేకపోతే 80% వరకు నేను గ్యారంటీ ఇస్తా అన్నాడు అనుకో, నార్మల్ గా 80% అలా ఇవ్వడు, ఒక 2 crores 3 crores ఇస్తాడు. క్వశ్చన్స్ లో ఎలా ఉంటదంటే, 2 crores వరకు అన్న కేసు పే ఒకవేళ అవుతే నేను ఇస్తాను, నీకు ఇండియన్ ఫైవ్ అని నేను గ్యారంటీ ఇస్తా, అంటే 2 crores కంటే ఎక్కువ అయితే నువ్వు బేర్ చేయాల్సిందే, నాకు సంబంధం లేదు. ఓకే, సో దీన్ని అంటే గ్యారంటీ ఇస్తున్నాడు కదా వాడు, ఎవరైతే అమ్మేస్తున్నారో ఈ సబ్సిడీ కంపెనీ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు, ఒరే బాబు ఇది నా వల్ల జరిగింది కాబట్టి మిస్టేక్, నేను 2 crores వరకు గ్యారంటీ ఇస్తా అంటే, 2 crores వరకు నీకు ఆ కండిషన్ లైబిలిటీలో వాడు కస్టమర్ పే చేయాల్సి వస్తుంది, నేను పే చేస్తాను, ఇంకా ఎక్స్ట్రా వస్తే నువ్వు పే చేసుకో అంటాం. అంటే సింపుల్ గా ఏంటి, ఇది ఫేర్ వాల్యూకి రికార్డ్ చేస్తావు. ఇప్పుడు క్వశ్చన్ లో ఎలా ఉంటదంటే, కండిషన్ లైబిలిటీ ఒక 10 lakhs ఇస్తాడు, ఓకేనా, ఇండెమ్నిఫైయింగ్ అసెట్ 10 lakhs, సారీ ఈ 10 lakhs ఇస్తాడు, ఇదేమో 20 lakhs ఇస్తాడు, ఎందుకంటే 20 lakhs వరకు గ్యారంటీ ఇచ్చడం ఉంది. కానీ ఫేర్ వాల్యూ 10 lakhs ఉన్నప్పుడు వాడు గ్యారంటీ 20 lakhs రికార్డ్ చేయకూడదు కదా, ఎందుకంటే వాడు యాక్చువల్ ఇస్తాడు, అంతేగాని 20 lakhs వరకు ఇవ్వడాడు, 10 lakhs అయితే 10 lakhs ఇస్తాడు. సో అందుకే ఏమంటున్నా అంటే, మాక్సిమం అమౌంట్ ఆఫ్ విచ్ ఇండెమ్నిఫైయింగ్ అసెట్ టు బి రికగ్నైజ్డ్ అప్ టు ద అమౌంట్ ఆఫ్ కండిషన్ లైబిలిటీ. కండిషన్ లైబిలిటీ ఎంతైతే రికార్డ్ చేస్తున్నావో అప్ టు దట్ ఎక్స్టెండ్ అంతే, అది కూడా గ్యారంటీ ఇస్తే, వాడు గ్యారంటీ 20 lakhs అంటే ఈ 10 lakhs ఫేర్ వాల్యూ వస్తే 10 lakhs వరకు రికార్డ్ చేస్తాం. సపోజ్ ఇది 30 lakhs అయింది ఫేర్ వాల్యూ, వాడు 20 lakhs ఇస్తా అంటే మనకి 30 lakhs రికార్డ్ చేయకూడదు, 20 lakhs కి రికార్డ్ చేయాలి. ఓకే, అర్థమై ఉంటుంది, అర్థం కాకపోతే చెప్పండి. ఓకే, ఇంక 2 పాయింట్లు అయిపోతే మళ్ళీ ఒకసారి మీకు అడుగుతాను, ఎన్ని మిస్ అయితే ఒకసారి చూద్దాం. ప్రీ ఎక్వైర్డ్ రైట్స్ ఇది ఆల్రెడీ చూస్తాము. తర్వాత క్యాలిక్యులేషన్ డిటిఏ డిటిఎల్ మీరు సింపుల్ గా చెప్పేసాను ఆల్రెడీ మీకు. డిటిఎల్ డిటి అంటే ఇండేస్ 12 కి మనకి ఇండెప్త్ కావాలి, ఇండేస్ వేరే ఛానల్ ఎక్కడ వస్తే సింపుల్ ఒకటే, ఏంటి, బుక్ లో అసెట్ వాల్యూ ఎక్కువ ఉంటే, మన ట్యాక్స్ బేస్ తక్కువ ఉంటే మనం దాన్ని డిటిఎల్ ఆర్ డిటిఏ అంటాం సింపుల్ గా. అంటే టెంపరీ డిఫరెన్స్ ఉంటాయి, మీకు సింపుల్ గా చెప్పాను కదా, టెంపరీ డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని డిటిఎల్ ఆర్ డిటిఏ వస్తుంది. అది ఏదో వస్తుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బుక్స్ లో అసెట్స్ వాల్యూ ఎక్కువ ఉంది అనుకో, తగ్గించాలి కాబట్టి లైబిలిటీ, సో డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అవుతుంది. అది రివర్స్ కేసు, బుక్స్ లో తక్కువ ఉంది అసెట్స్ వాల్యూ కానీ ట్యాక్స్ బేస్ ఎక్కువ ఉంది, అప్పుడు మనం పెంచాలి బుక్స్ లో, అంటే డిఫర్ ట్యాక్స్ అసెట్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి కదా, అదే ఉంటుంది చూడండి ఇక్కడ. ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ టేకెన్ ఓవర్ గ్రేటర్ దెన్ క్యారింగ్ అమౌంట్, అంటే మనం బుక్స్ లో రికార్డ్ చేసే ఫేర్ వాల్యూ కాబట్టి క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ కింద తీసుకోవాలి సింపుల్ గా ఇది. సో మన బుక్స్ లో ఎక్కువ ఉంది, సో మన బుక్స్ లో అసెట్స్ ఎక్కువ ఉన్నాయంటే తగ్గించాలి కాబట్టి లైబిలిటీ, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ. సో ఇది రివర్స్, బుక్స్ లో ఫేర్ వాల్యూ తక్కువ ఉంది, క్యారింగ్ వాల్యూ ఎక్కువ ఉంది, అంటే క్యారింగ్ వాల్యూ ట్యాక్స్ బేస్ ఎక్కువ ఉంది, మనకి బుక్స్ లో తక్కువ ఉంది అసెట్స్ వాల్యూ, ఫేర్ వాల్యూ తక్కువ ఉంది, అంటే ఇంక్రీజ్ చేయాలి, అసెట్స్ ఇంక్రీజ్ చేయాలంటే డిఫర్ ట్యాక్స్ అసెట్ అనుకోవాలి అంతే. ఫేర్ వాల్యూ షుడ్ బి డిటర్మైన్ బై ద రిజిస్టర్ వాల్యూ. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ ఇచ్చారంటే చాలా ఇంపార్టెంట్ అని. సో దాంట్లో ఏదో కంపెనీలో ఎవడో కూడా, కంపెనీలో సీనియర్ మేనేజ్మెంట్ డిసైడ్ చేసిందని, ఫైనాన్స్ సిఎఫ్ఓ డిసైడ్ చేశాడని చెప్పేసి ఇచ్చే ఛాన్స్ ఉంది, సర్లేదు తెలియదు కానీ, అప్పుడు అక్కడ 2 వాల్యూస్ ఇస్తే రిజిస్టర్ వాల్యూస్ తీసుకోవాలని చెప్పి గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఓకే, నెట్ అసెట్స్ అని డౌట్ ఉందా ఈ పాయింట్స్ లో ఏమన్నా మాట్లాడాలి, లేకపోతే మీకు నిద్ర వచ్చేసి ఇంట్రెస్ట్ పోతుంది, రెస్పాండ్ అవ్వండి కొంచెం. నేను అడగడమే మిమ్మల్ని తక్కువ అడుగుతున్నాను, మీరు మ్యూట్ లో ఉంటున్న నెట్వర్క్ ఇష్యూ వల్ల. నేను అడిగినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇంక మీరు నిద్రపోతున్నట్టే ఇంకా. అరే వినిపిస్తుందా? త్వరగా చెప్తే కొంచెం ఫాస్ట్ గా వెళ్తుంది మనది. వినిపిస్తుంది వినిపిస్తుంది సార్. సార్ నువ్వు చెప్పండి, డౌట్ ఉందా లేదా అని అడిగితే ఇంకా అయిపోద్ది కదా, నేను నెక్స్ట్కి వెళ్ళిపోతాను. మీరు ఉంటే డౌట్ ఉంటే చెప్పండి, ఏదైనా పాయింట్ మళ్ళీ చెప్తాను. ఓకేనా? డౌట్ ఉందా ఓకే సార్. లేదు సార్. నీకు భారతి? నీ వాయిస్ వినిపించట్లేదు, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. ఓకేలే, సరే, నీకు కూడా ఏం డౌట్ లేదనుకుంటాను.
ఎన్సిఏ ఆల్రెడీ మనం చూసాం. ఇండెక్స్ 38 లో చూసాము, ఇండెక్స్ 36 లో కూడా ఇంపైర్మెంట్ లో కూడా చూసాం. ఓకే, ఎన్సిఏ అంటే ఏంటి? నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. మనం బిజినెస్ ఏదైతే 80% ఎక్వైర్ చేస్తే ఆ 20% అనేది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, అంటే అది మన కంట్రోల్లో ఉండదు. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో దాన్ని టూ మెథడ్స్ లో వాల్యూ చేయొచ్చు. ఒకటి ప్రొపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్ మెథడ్, ఒకటి ఫేర్ వాల్యూ మెథడ్. ఫేర్ వాల్యూ మెథడ్ అయితే ఏంటి? సింపుల్ గా దాని ఫుల్ గుడ్ విల్, ఫుల్ ఎన్సీఏ మెథడ్ ఫుల్ ఫేర్ వాల్యూ తీసుకుంటాం అంటే సింపుల్ గా మార్కెట్ వాల్యూ తీసుకుంటున్నాం. మార్కెట్ వాల్యూ తీసుకుంటే నీకు వచ్చేది ఫుల్ గుడ్ విల్ అని చెప్పాను. అదే ప్రొపోర్షనల్ నెట్ అసెట్ మీద చేస్తే పార్షియల్ గుడ్ విల్. ఓకే, ఫేర్ వాల్యూ అంటే ఏంటంటే చెప్తారు చూడు. ఫేర్ వాల్యూ ఈజ్ ఎన్సీఏ ఈజ్ ఈక్వల్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్సీఏ గివెన్ ఇన్ ద క్వశ్చన్, అదర్వైజ్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్సీఏ అని చెప్పి ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఇలా సింపుల్ గా ఫేర్ వాల్యూ పర్ షేర్ ఆఫ్ ఎక్వైరీ కంపెనీ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్, అంటే సింపుల్ గా 10 lakhs సబ్సిడరీ కంపెనీలో షేర్స్ ఉన్నాయని చెప్పిస్తాడు. 80% ఎక్వైర్ చేశాడని చెప్పిస్తాడు. అంటే 8 lakhs ఎక్వైర్ చేశాడు, అంటే 2 lakhs ఎక్వైర్ చేయలేదు. సో ఆ 2 lakhs ఇంటూ సబ్సిడరీ కంపెనీ ప్రైస్ ఇస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సబ్సిడరీ కంపెనీ ప్రైస్ తీసుకోవాలి, సబ్సిడరీ కంపెనీ షేర్స్ తీసుకోవాలి. కన్ఫ్యూజ్ అయిపోతారు ఒక్కొక్క దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్సీఏ అనగానే సింపుల్ గా ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ నెంబర్ ఫేర్ వాల్యూ ఆఫ్ పర్ షేర్ ఆఫ్ ఎక్వైరీ కంపెనీ, అంటే సబ్సిడరీ కంపెనీ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై ద ఎన్సీఐ. ఇది కూడా ఎక్వైరీ కంపెనీ షేర్స్ తీసుకోవాలి. ఎన్సీఐ పార్ట్ అంటే 80% ఎక్వైర్ చేస్తున్నాం కాబట్టి 10 lakhs 8 lakhs ఎక్వైర్ చేస్తున్నాం కాబట్టి 2 lakhs మిగిలిపోతుంది కాబట్టి 2 lakhs ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ప్రొపోర్షనేట్ నెట్ అంటే ఇంకా డౌట్ ఏం లేదు. ఒకటే సింపుల్ గా నెట్ అసెట్స్ పైన క్యాలిక్యులేట్ చేసాం కదా స్టెప్ 4 లో, ఇంటూ పర్సెంటేజ్. ఎన్సీఐ పర్సెంటేజ్ అంటే 20%. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ 80% ఎక్వైర్ చేస్తున్నాను, 20% కాబట్టి ఇంటూ 20% చేస్తే ఎన్సీఐ వచ్చేస్తుంది. ఎన్సీఐ ఎలా చూపెట్టాలి? మనం బ్యాలెన్స్ షీట్ లో సపరేట్ లైన్ ఐటమ్ చూపెట్టాలి. ఇన్ ఈక్విటీ హెడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ ఇన్ సిఎఫ్ఎస్ ఆఫ్ ద ఎక్వైరీ కంపెనీ, సపరేట్ గా ఎన్సీఐ అని చెప్పి చూపెట్టాలి. ఈక్విటీ అండ్ ఈక్విటీ అండ్ రిజర్వ్స్ అని చెప్పేసి షేర్ హోల్డర్ ఫండ్స్ అని చెప్పి చెప్తాం కదా, దాంట్లో సపరేట్ లైన్ ఐటమ్ ఎన్సీఐ అని చెప్పేసి చూపెట్టాలి. ఎన్సీఐ ఇస్ నాట్ అప్లికబుల్. ఎప్పుడు అప్లికబుల్ ఉండదు? 100% ఎక్వైర్ చేసినా ఉండదు. నెట్ అసెట్స్, నువ్వు షేర్స్ ఎక్వైర్ చేయకుండా నెట్ అసెట్స్ ఎక్వైర్ చేస్తావు, అప్పుడు కూడా ఎన్సీఐ ఉండదు అని చెప్తున్నాడు అంతే. 100% ఎక్వైర్ చేస్తే ఉండదు, ఎందుకంటే 100% ఎక్వైర్ చేస్తే ఇంకా నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఇంకా మొత్తం అంతా నీ కంట్రోల్లోనే ఉంటుంది 100%. సో అక్కడ ఎన్సీఐ ఉండదు. ఇంకొకటి నెట్ అసెట్స్, ఫస్ట్ లో చెప్పాను కదా 2 methods లో ఎక్వైర్ చేయొచ్చు బిజినెస్ అని. నెట్ అసెట్స్ మెథడ్, తర్వాత నెట్ అసెట్స్ మెథడ్ ఎక్వైరింగ్ ఈక్విటీ షేర్స్ మోర్ దెన్ 50%. సో దానికే చూస్తున్నాం మనం అంత. నెట్ అసెట్ మెథడ్కి ఏమి ఉండవు అసలు. ఓకే, సిక్స్త్ స్టెప్. సిక్స్త్ స్టెప్ ఏంటి? గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయడం. అంతా మీరు ఇప్పుడు అంతా ఆల్రెడీ మీకు ముందే తెలుసు. పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సీఏ మైనస్ నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేది పాజిటివ్ వస్తే గుడ్ విల్, నెగిటివ్ వస్తేనేమో బార్గెన్ పర్చేస్ అంటాం. సో అల్టిమేట్ గా ఓసీఐ, అది క్యాపిటల్ రిజర్వ్ అని చెప్పి చూపెడతాం. ఇది ఎక్కడ చూపెడతాం? అదర్ ఈక్విటీ హెడ్ లో చూపెడతాం బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ రిజర్వ్ ని. గుడ్ విల్ క్యాలిక్యులేట్ అబౌవ్ ఇస్ ఈక్వల్ ఫుల్ గుడ్ విల్, పార్షియల్ గుడ్ విల్. ఇది ఆల్రెడీ మీకు ఇందాక చెప్పేసాను. ఫుల్ గుడ్ విల్ అంటే ఏంటి? ఫుల్ గుడ్ విల్ అంటే ఎన్సీఏ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫేర్ వాల్యూ తీసుకుంటే, ఇక్కడ ఫేర్ వాల్యూ బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఫుల్ గుడ్ విల్ అంటాము. ఎన్సీఏ ప్రొపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ చేస్తే ఫేర్ వాల్యూ అంటాం అంతే. సో ఇప్పుడు ఇంపైర్మెంట్ కాన్సెప్ట్ లో చూసారు కదా, అక్కడ చెప్తున్నాడు ఇట్ కెనాట్ బి అమౌంటైజ్ లైక్ అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ బట్ కెన్ బి టెస్టెడ్ ఫర్ ఇంపైర్మెంట్. అమౌంటైజేషన్ ఏమి ఉండదు కానీ గుడ్ విల్ కి ఇంపైర్మెంట్ ఉంటుందని చెప్తున్నాడు అంతే. ఇది ఆల్రెడీ సేమ్ అదే క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. 10 crores 100% ఎక్వైర్ చేసామంటే ఇక్కడ ఎన్సీఏ ఉండదు, ఇంకా గుడ్ విల్ ఏది ఉన్నా సరే ఫుల్ గుడ్ విల్ అయిపోతుంది, అది 2 crores. ఓకే, సో నెక్స్ట్ 70% ఎక్వైర్ చేసేవాడు ఎన్సీఏ ఉంది కాబట్టి అది ప్రొపోర్షనల్ నెట్ అసెట్ మెథడ్ అంటాడు కాబట్టి ఖచ్చితంగా మనకి పార్షియల్ గుడ్ విల్ అది. సరే, ఎలా యాడ్ చేయాలి? 10 crores ప్లస్ 8 crores నెట్ అసెట్స్ ఇంటూ 30% కదా, 70% 30%. 7 crores 8 crores ఇంటూ 30% అంటే 2.4 ప్లస్ 10 అంటే 12.4. మనకి 8 crores ఇది నెట్ అసెట్స్ కాబట్టి 4.4 crores ఇది పార్షియల్ గుడ్ విల్. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మనం ఇంటాంజిబుల్ అసెట్స్ లో చేసాం, సో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, A Limited acquires 70% of the shares of the B Limited at 10 crores. Fair value is 8 crores. ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్సీఐ ఇచ్చాడు. ఇది ఫుల్ గుడ్ విల్ అంటే 10 crores ప్లస్ 10.26 చేస్తే 12.26 మైనస్ 8 అంటే 4.6 ఫుల్ గుడ్ విల్. సో ఇప్పుడు ఎంట్రీ 6 స్టెప్ చేస్తారు, అన్ని వచ్చేసినాయి కదా, ఇంకా ఎంట్రీ వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటి? ఎస్ఎస్ టేకెన్ ఓవర్ బై ద ఎక్వైరీ కంపెనీ. ఇక్కడ గుడ్ విల్ కూడా వచ్చింది కాబట్టి గుడ్ విల్ వస్తే డెబిట్ వస్తుంది. అదే క్యాపిటల్ రిజర్వ్ అయితే క్రెడిట్ వస్తుంది. ఇక్కడ బార్గెన్ పర్చేజ్ అని ఉంది కదా, అది క్యాపిటల్ రిజర్వ్. అది వస్తే క్రెడిట్ వస్తుంది, గుడ్ విల్ వస్తే డెబిట్ వస్తుంది. అదే గుడ్ విల్ అంటే అసెట్ కాబట్టి. ఓకే, టు లైబిలిటీస్ టేకెన్ ఓవర్ టు ఎన్సీఏ ఉంది, ఇది కూడా క్రెడిట్ వస్తుంది.
పర్చేస్ కన్సిడరేషన్ ఇవన్నీ వస్తాయి. మనం అక్కడ చూసాం కదా. స్టెప్ 3 ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎక్వైరర్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత ఎక్విజిషన్ డేట్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత పర్చేస్ కన్సిడరేషన్ ఐడెంటిఫై చేయడం, తర్వాత స్టెప్ 4 లో మనం నెట్ అసెట్స్ని ఐడెంటిఫై చేసాం, స్టెప్ 5 లో ఎన్సీఏని ఐడెంటిఫై చేసాం, స్టెప్ 6 లో గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఐడెంటిఫై చేసాం, స్టెప్ 7 లో ఎంట్రీ చేయాలి. ఎంట్రీ ఏంటి? సేమ్ ఫస్ట్ 6 స్టెప్ బేస్ చేసుకుని ఎంట్రీ చేస్తాం అంతే. In the above journal entry, we also create the investment in the equity company instead of purchasing. It is already recorded in separate. అంటే ఇది ఏంటంటే స్టెప్ అప్ ఎక్విజిషన్ మీకు నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది. అంటే ఆల్రెడీ మనం ఒక 20% 30% ముందే ఎక్వైర్ చేసి ఇప్పుడు 50% క్రాస్ చేస్తాం ఈ ఇయర్ లో. అంటే లాస్ట్ ఇయర్ లో ఆల్రెడీ 30% ఎక్వైర్ చేస్తాం, ఈ ఇయర్ లోనే ముందు ఎప్పుడు 30% ఎక్వైర్ చేస్తాం, ఇప్పుడు ఇంకో 30% ఎక్వైర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ 50% ఇప్పుడు అవుతుంది కాబట్టి, ఇప్పుడు ఆ 30% కూడా ఉంటుంది కాబట్టి అది కూడా డెబిట్ చేయమని క్రెడిట్ చేయమని చెప్తున్నాడు. అది ఇన్వెస్ట్మెంట్ లో ఉంటుంది కదా డెబిట్ లో, అది క్రెడిట్ చేసామన్నాడు. ఓకే, స్టెప్ అప్ ఎక్విజిషన్ అది నెక్స్ట్ కాన్సెప్ట్ లో వస్తుంది. స్టెప్ 8 ఏంటి? ఇంకా సింపుల్ గా కన్సల్టేటివ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి అంతే. సో ఇంకేమైనా ఉన్నాయా స్టెప్స్? ఇంకేం లేవు. ఓకే, స్టెప్ అప్ ఎక్విజిషన్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, టేక్ ఆల్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలంటే టేక్ ఆల్ ఐటమ్స్, మనం పైన వేసిన ఎంట్రీ ఉంది కదా, ఆ ఎంట్రీస్ లో ఉన్న అన్ని ఐటమ్స్ మన క్యారింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పేరెంట్ కంపెనీ ఎప్పుడు మీకు బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు, 2 బ్యాలెన్స్ షీట్లు ఇస్తాడు, సబ్సిడరీ ఇస్తాడు, పేరెంట్ ఇస్తాడు. మీరు పేరెంట్ కంపెనీ క్యారింగ్ వాల్యూస్ తీసుకోవాలి, సబ్సిడరీ మాత్రం ఫేర్ వాల్యూస్ మనం పైన స్టెప్ లో నెట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా, అవి తీసుకోవాలి, అక్కడ వచ్చిన ఫేర్ వాల్యూస్ తీసుకోవాలి. రెండు మెర్జ్ చేసి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. నేను ఇది తెలియక నాకు ఒక అటెంప్ట్ లో ఎప్పుడు రాసినప్పుడు ఈ పాయింట్ వచ్చింది. ఇప్పుడు కాదు, 2 years బ్యాక్ రాశాను చెప్పాను కదా, అప్పుడు ఈ పాయింట్ నాకు తెలియక ఇది ఏదో 1 year 9 months కో 12 months కో మళ్ళీ అప్పుడు ఫ్రెష్ వాల్యూస్ ఇచ్చాడు అన్నాడు. సో నాకు అర్థం కాలేదు, పాయింట్ ఎక్కడ చదివినట్లేదు అని చెప్పి నేను కన్సిడర్ చేయలేదు, కానీ ఇది కన్సిడర్ చేయాలి. ఓకే, ఈ నోట్ తర్వాత ఇంక్లూడ్ చేశాడు, మరి నేను మిస్ అయ్యానో తెలియదు, కానీ అప్పుడు నాకు గుర్తులేదు ఈ పాయింట్ నేను ఎగ్జామ్ రాసినప్పుడు. ఓకే, where any new information is received after the acquisition date regarding the fair value of the assets and liabilities taken over a acquiring company, then ఏంటంటే సింపుల్ గా ఏంటంటే మనం పర్చేజ్ చేసినప్పుడు ఆల్రెడీ ఏదో ఫేర్ వాల్యూస్ తీసుకున్నాం, కానీ తర్వాత ఏం తెలిసిందంటే న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చింది. న్యూ ఇన్ఫర్మేషన్ ఇస్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ డేట్ రిగార్డింగ్ ద ఫేర్ వాల్యూస్ ఆఫ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్ ఆఫ్ ఎక్విటీ కంపెనీ. దెన్ ఏం చేయాలి అంటే ఎక్విజిషన్ డేట్ లో ఉన్నప్పుడు మనకి అప్పుడు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, అంటే అప్పుడు ఏదో ఒక ప్రొవిజనల్ ఏదో అమౌంట్స్ తీసుకున్న ఫేర్ వాల్యూ అని చెప్పేసి అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు అంటే కుదరదు మళ్ళీ. సచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ రిసీవ్డ్ విత్ 1 year లోపు వస్తే ఓకేనా. ఇఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఆన్ రిగార్డింగ్ ఆఫ్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్ రిఫ్లెక్ట్ ద ఫ్యాక్ట్స్ అండ్ సబ్స్టెన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద, అలాగని చెప్పేసి మళ్ళీ ఏదో ఇప్పుడు ఫ్యాక్ట్స్ చేంజ్ అని చెప్పేసి రివైజ్ అవుతే కుదరదు. ఆ రోజున ఫ్యాక్ట్స్ ప్రకారం కాకపోతే సింపుల్ గా ఏముంటుంది అంటే క్వశ్చన్ లో మనకి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అప్పుడు ఫేర్ వాల్యూ రిజిస్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు, లేకపోతే వర్కింగ్ లో ఉన్నాడు, ఇంకా చాలా కొంచెం టైం పడుతుంది. సో అప్పుడు ప్రొవిజనల్ వాల్యూస్ అని చెప్పేసి ఒక అమౌంట్స్ ఇస్తాడు, అవి తీసుకుని చేసేస్తాం మన గుడ్ విల్ ఇవన్నీ. తర్వాత మనకు 1 year లోపు మళ్ళీ వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి, ఆ రోజున్న కండిషన్స్ ప్రకారం మనకి 1 year లోపల ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కరెక్ట్ గా ఫేర్ వాల్యూస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు, పర్చేస్ కన్సిడరేషన్స్ అవన్నీ. అప్పుడు అవి తీసుకోమని చెప్తున్నాడు. రిక్వైర్డ్ చేంజెస్ విల్ బి డన్ ఇన్ నెట్ అసెట్స్. మరి అసెట్స్ చేంజ్ అవుతాయి కదా, ఫేర్ వాల్యూస్ చేంజ్ అవుతాయి కాబట్టి అసెట్స్ చేంజ్ అవుతాయి. కాకపోతే ఎన్సీఐ కూడా చేంజ్, పర్చేస్ కన్సిడరేషన్ నార్మల్ గా చేంజ్ అవుతుంది, ఎన్సీఐ చేంజ్ అవుతుంది. ఎన్సీఐ ఎందుకు చేంజ్ అవుతుంది? నెట్ అసెట్స్ మెథడ్ బేసిస్ మీద మనం ఎన్సీఐ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద పిఎస్ అనే మెథడ్ అయితే ఎన్సీఐ కూడా చేంజ్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉంటే దాన్ని గుడ్ విల్ ఆఫ్ క్యాపిటల్ రిజర్వ్ అడ్జస్ట్ చేయమని చెప్తున్నాడు. అంటే అసెట్స్ పెరిగినాయి అనుకో ఆటోమేటిక్ గుడ్ విల్ తగ్గుతుంది. ఎన్సీ అదే ఎన్సీఏ తగ్గింది అనుకో క్యాపిటల్ రిజర్వ్ వస్తుంది, గుడ్ విల్ తగ్గుతుంది. ఓకే, ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఉంటే క్యాపిటల్ రిజర్వ్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నార్మల్ అకౌంటింగ్ యాజ్ పర్ ద అప్లికబుల్ అదర్వైజ్ అంటే ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే వదిలేయమంటున్నాడు వాడు. అంటే ఇంకేమి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దని చెప్తున్నాడు సింపుల్ గా. నార్మల్ అకౌంటింగ్ యాజ్ పర్ ద అప్లికబుల్ ఉండేసి ఆన్ ద అసెట్ ఆర్ లయబిలిటీ అంటే ఇండియా 16 అవి చేసేసుకోమంటున్నాడు, ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ వదిలేయమంటున్నాడు అంతే. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం సమ్స్ చేద్దాం. సరే, ఒక 20 minutes బ్రేక్ తీసుకుని సమ్ స్టార్ట్, అంటే 20 minutes కూడా 50 minutes ఆల్రెడీ నా దగ్గర స్టార్ట్ చేసే 1.5 hour కూడా అవ్వలేదు ఇంకా. సరే, ఒక 50 minutes బ్రేక్ తీసుకున్నాం. ఒక 40 ఎంత 3:25 అయింది, 3:40 స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సమ్స్ స్టార్ట్ చేద్దాం. ఇంకా సమ్స్ సింపుల్ గానే ఉంటాయి, ఒక 4-5 సమ్స్ ఉంటాయి పెద్ద సమ్స్, మిగిలినవన్నీ చిన్న చిన్న సమ్స్. ఎన్సీఏ క్యాలిక్యులేషన్, డిఫర్డ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్, పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్, గుడ్ విల్ క్యాలిక్యులేషన్స్ ఇవే ఉంటాయి. సో చూద్దాం. ఓకేనా.
కంటిన్యూ చేద్దామంటే చేసేద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం అంటే మీ ఇష్టం. చెప్పండి, మీరు అసలు మాట్లాడలేదు ఈరోజు. ఎవరో డ్రాప్ అయినా. భారతి, నా వాయిస్ వినిపిస్తుందా నీకు? హలో. వినిపిస్తుంది సార్. ఏంది అసలు రెస్పాండ్ అవ్వట్లేదు? అట్లీస్ట్ మైక్ అన్మ్యూట్ చేసి ఓకే ఆర్ నాట్ ఓకే చెప్తా, కింద టైం పడుతుంది మీకు. ఈ అమ్మాయి డ్రాప్ అయిపోయింది అంజనా. ఏమో సార్. ఇంకో డ్రాప్ అయినట్టుంది ఇప్పుడు. సరే, ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుని, అలాగే అమ్మాయి కూడా డ్రాప్ అయింది కాబట్టి ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకుని 40కి జాయిన్ అవ్వే, 3:40కి. ఓకేనా? వా, సరే, రెస్పాండ్ అవ్వట్లేదు మీరు అసలు. అన్మ్యూట్ చేయకుండా ఓకే ఓకే చెప్తున్నా సార్. ఓకే. సరే సరే, ఓకే.